Hi, hello, dear TS and AP MSET appearing candidates. Welcome to this video. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I'm uploading the videos regarding maths with amazing shortcut methods, especially for MSET. నేను అప్లోడ్ చేసే వీడియోస్ టీఎస్ ఏపీ ఎంసెట్ ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మేము ప్రాక్టీస్ ఎక్కువ చేయొచ్చు, అందుకనే మిస్ కాకుండా వీడియోస్ అన్ని చూడండి. చాలా వీడియోస్ అప్లోడ్ చేసిన అవన్నీ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు ప్రాక్టీస్ చేయాలి, ఓన్లీ చూస్తే సరిపోదు, ప్రాక్టీస్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో అది మీకు ప్రాక్టీస్ వల్లే పాసిబుల్ అవుతుంది. అలాగే షార్ట్ కట్ మెథడ్స్, టిప్స్, ట్రిక్స్ అప్లై చేస్తే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతారు. ఓకేనా? హోప్ సో యూ కెన్ డూ ఇట్. ఓకే, ఈరోజు వీడియోలో పర్ముటేషన్స్ కాంబినేషన్స్ సంబంధించిన టీఎస్ ఎంసెట్ ఆఫ్ ది ఇయర్ 2023కి సంబంధించిన క్వశ్చన్ చేస్తున్నాను. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా ఈజీగా చేయొచ్చు గైస్. సో ఆ మెథడ్స్ ఏంటి, ఎలా చేయాలో చూద్దాము. చాప్టర్ వైజ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, మీకు తెలుసు. ప్రీవియస్ ఇయర్స్కి 2023 ఎస్పెషల్లీ టీఎస్ ఎంసెట్ ముందు చేస్తున్నాను. సో ఈ రోజు వీడియోలో ఏం చెప్పాను, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మీరు చూసారు కదా, ఇది ఫైనల్ పేపర్, ఫైనల్ 12th May షిఫ్ట్ 1 నుంచి క్వశ్చన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా? రైట్. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో మనము వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం అరేంజ్మెంట్ సెలెక్షన్ చేయాలి గైస్. ఏమేమి కండిషన్ ఇచ్చాడో అది మాత్రం సిచ్యుయేషన్ నేమ్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ సిచ్యుయేషన్లో ఏ కండిషన్స్ ఇచ్చాడు అనేది మనము అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మన క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే పర్ముటేషన్ కాంబినేషన్ సింపుల్. వాడు ఇచ్చిన కండిషన్స్ ముందు మనం అర్థం చేసుకోవాలి. అది అరేంజ్మెంట్లు ఇచ్చాడా, సెలెక్షన్లు ఇచ్చాడా అనేది కూడా మనం చూస్తే ఈ చాప్టర్ చాలా ఈజీ ఉంటుంది. జనరల్గా థింక్ చేయాలి అంతే గైస్, డీప్గా అవసరం ఈ చాప్టర్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్, ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సునీత. ఈ వర్డ్ ఏదన్నా వచ్చి అక్కడ సునీత అనే వర్డ్ ఇచ్చాడు, కానీ కండిషన్ ఏముంది, సో దట్ ద ఓవెల్స్ ఆల్వేస్ ఆక్యుపై ద ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్ ప్లేసెస్. ఈ సునీత అనే వర్డ్లో లెటర్స్ ఉన్నాయి కదా, అందులో ఓవెల్స్ ఉన్నాయి, కాన్సనెంట్స్ ఉన్నాయి. ఓవెల్స్ మాత్రం ఏం పొజిషన్ ఉండాలన్నాడు, ఫస్ట్ ప్లేస్లో, మిడిల్ ప్లేస్లో, లాస్ట్ ప్లేస్లో ఉండాలన్నాడు. అది మెయిన్ కండిషన్ ఇక్కడ. అరేంజ్మెంట్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సునీత. సునీత అనే వర్డ్లో ఓవెల్స్ ఉన్నాయి. వి స్టాండ్స్ ఫర్ ఓవెల్స్ గైస్. వి అంటే ఓవెల్స్ ఇక్కడ తీసుకున్నాను. ఓవెల్స్ ఏమైనా ఉన్నాయి మీకు తెలుసు, ఏఈ ఐఓయు ఓవెల్స్ అని. ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఓవెల్స్ యుఐఏ 3 ఓవెల్స్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ కాన్సనెంట్, సి స్టాండ్స్ ఫర్ కాన్సనెంట్. సి అంటే కాన్సనెంట్స్ అనుకోండి. రిమైనింగ్ ఏమన్నా ఎస్, ఎన్, టి, హెచ్, 4 కాన్సనెంట్. టోటల్ ఇది 7 లెటర్ వర్డ్. 7 లెటర్ వర్డ్ అంటే 7 ప్లేసెస్ కావాలి మనకి. ఇలా 7 ప్లేసెస్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ 7 ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ అండ్ మిడిల్ ప్లేస్, లాస్ట్ ప్లేస్లో ఓవెల్ మాత్రం ఉండాలి. అంటే ఫస్ట్ ప్లేస్లో వి ఓవెల్, మిడిల్ ప్లేస్లో వి, లాస్ట్ ప్లేస్లో వి ఉండాలని కండిషన్ ఇచ్చాడు. అంటే ఈ 3 ప్లేసెస్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి మనకి, 3 ఓవెల్స్. అంటే ఫస్ట్, మిడిల్, లాస్ట్ ప్లేసెస్, 3 places with 3 ovels. with 3 ovels. 3 ovelsలో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాము, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయవచ్చు. అంటే ఇక్కడ సపోజ్ యుఐఏ రావచ్చు, ఐఏయు లేదా ఐఏయు, అలా మనకి. అంటే ఇవి 3 ఫ్యాక్టోరియల్ వేస్ అన్నాం. 3 లెటర్స్ 3 ప్లేసెస్లో అరేంజ్ చేయడం, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయడం అన్నాం. ఇది 1 అరేంజ్మెంట్ అయింది. ఇంకా మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి. మిగిలిన కాన్సనెంట్స్ ఉన్నాయి, 4 కాన్సనెంట్స్ ఉన్నాయి. కాబట్టి 4 ప్లేసెస్ విత్ 4 కాన్సనెంట్స్. 4 ప్లేసెస్, 3 ప్లేసెస్ ఓవెల్స్ అరేంజ్ చేస్తాం. వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారము ఫస్ట్ ప్లేస్, మిడిల్ ప్లేస్, లాస్ట్ ప్లేస్లో ఓవెల్. రిమైన్ 4 ప్లేసెస్లో సీల్ అరేంజ్ చేసుకున్నాం. కాన్సనెంట్స్, కాన్సనెంట్, కాన్సనెంట్, కాన్సనెంట్. మిగిలిన 4 ప్లేసెస్లో 4 ప్లేసెస్ విత్ 4 కాన్సనెంట్స్ అరేంజ్ చేస్తాము. ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు, ఎస్ 4 ప్లేసెస్, 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బేస్. ఫస్ట్ ఓవెల్స్ అరేంజ్మెంట్ 3 ఫ్యాక్టోరియల్, కాన్సనెంట్స్ అరేంజ్మెంట్ 4. ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ అరేంజ్మెంట్, అంటే మనకి రిక్వైర్డ్ అరేంజ్మెంట్ మొత్తం ఈ వర్డ్ల లెటర్స్ అని అరేంజ్ చేయాలి కాబట్టి రిక్వైర్డ్ అరేంజ్మెంట్ అంటాం దాన్ని. రిక్వైర్డ్ అరేంజ్మెంట్ దట్ ఈజ్ ఓవెల్స్ అరేంజ్మెంట్ ఇంటూ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటాం గైస్. అంటే ఓవెల్స్ అరేంజ్మెంట్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ కాన్సనెంట్స్ అరేంజ్మెంట్ చేస్తే దీన్ని, అంటే మనము ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ అరేంజ్ చేసే విధానాన్ని ప్రోడక్ట్ కింద తీసుకోవాలి. దీన్ని మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటారు.
3 ఫ్యాక్టర్లు into 4 ఫ్యాక్టర్లు. 3 ఫ్యాక్టర్లు అంటే తెలుసు కదా 6. 3 ఫ్యాక్టర్లు అంటే 3 into 2 into 1 6. 4 ఫ్యాక్టర్లు అంటే 4 into 3 into 2 into 1. 4 ఫ్యాక్టర్స్ 24. 6 into 24 144 అవుతుంది గైస్. ఇది మనకు కావాల్సిన అరేంజ్మెంట్. చాలా సింపుల్ క్వశ్చన్ కాదు. ఇక్కడ సునీత అనే వర్డ్ బదులు ఏ వర్డ్ ఇచ్చినా కండిషన్ ఏంటి మీరు అప్డేట్ చేసి అరేంజ్ చేయడమే. అలా మీరు సిచ్యుయేషన్ కండిషన్ క్యాచ్ చేయాలి, ఎస్పెషల్లీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకేనా? సో 144 given as a fourth option. Clear? Now look forward next. ఈ క్వశ్చన్ చూడండి గైస్, ఇది నెంబర్స్లో డిజిట్ అరేంజ్మెంట్. ముందు క్వశ్చన్లో వర్డ్లో లెటర్స్ అరేంజ్మెంట్. అలా మనకి ఇక్కడ ఏ డిజిట్స్ ఇచ్చాడు, ఏ డిజిట్ నెంబర్ అడిగాడో చూద్దాం. నెంబర్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 0 1 2 3 4 5. మనకు కావాల్సిన 4 డిజిటెడ్ నెంబర్ మాత్రమే కావాలి. యూజింగ్ డిజిట్స్ ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి. వెన్ ద రిపిటేషన్ ఆఫ్ ద డిజిట్ ఈస్ నాట్ అలౌడ్. రిపిటేషన్ ఆఫ్ డిజిట్ నాలుగు అంటే తీసుకున్న ఆ డిజిట్ మళ్ళీ తీసుకోకూడదు. మనకు కావాల్సిన 4 డిజిటెడ్ నెంబర్ కావాలి. 4 డిజిటెడ్ నెంబర్ దట్ 0 ఉంది గైస్. 0 ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. యూజింగ్ డిజిట్స్ 4 డిజిటెడ్ నెంబర్. ఇక్కడ ఓన్లీ 4 డిజిటెడ్ నెంబర్ అడిగాడు. నెంబర్ we need 4 places using digits, using what? 0 0 1 2 4 5. యూజింగ్ డిజిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 0 అనేది ఫస్ట్ ప్లేస్లో రాదు. 0 ఫస్ట్ ప్లేస్లో వస్తే ఏమవుతుంది? 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ప్లేస్లో అదర్ దాన్ 0 వీ కెన్ ఫిల్డ్ విత్ 1 2 3 4 5. అంటే 0 కాకుండా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ని 5 వేస్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్ విత్ 5 వేస్. ఒకే ప్లేస్ 5 లెటర్స్ ఇప్పుడు 5 వేస్ అంటాం కదా, విత్ 5 వేస్. ఓకే, ఇక్కడ ఒక్క ప్లేసే 5 లెటర్స్ని అరేంజ్ చేస్తాం 5 వేస్. దాన్ని 5P1 కూడా అనొచ్చు. 5 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో 0 ఉండకూడదు ఎక్సెప్ట్ 0. ఇంకా మిగిలిన ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? రిమైనింగ్ 3 ప్లేసెస్ రిమైనింగ్ డిజిట్స్. 0 కాకుండా మిగిలిన డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 5 డిజిట్స్. 5 డిజిట్స్. రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్. అంటే ఇది ఏ నెంబర్ అని ఇక్కడికి వస్తే ఆ నెంబర్ మళ్ళీ తీసుకోవద్దు. అంటే 0 కాకుండా, అంటే సపోజ్ 1 వచ్చింది అనుకోండి, 0 ఎలాగో తీసుకోము ఫస్ట్ ప్లేస్లో. సపోజ్ 1 పెట్టాం అనుకోండి, మిగిలిన ఏంటంటే అదర్ దాన్ 1 0 2 3 4 5. 5 డిజిట్స్ ఉంటాయి కానీ ప్లేసెస్ 3 ఉంటాయి. 0 ఏ ప్లేస్లో అన్నా రావచ్చు ఎక్సెప్ట్ ఫస్ట్ ప్లేస్. కాబట్టి రిమైనింగ్ అది మనకి రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ కాబట్టి రిమైనింగ్ 3 ప్లేసెస్ విత్ 5 డిజిట్స్. రిమైనింగ్ 3 ప్లేసెస్ విత్ 5 డిజిట్స్. మిగిలిన 5 డిజిట్స్ ఏమున్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక డిజిట్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కదా. సపోజ్ 1 కానీ 2 కానీ 3 4 5లో ఏదైనా ఒకటి ఫిల్ అయింది. అలాంటి 5 వేస్లో ఫిల్ చేస్తాము. ఒక ఫిల్ అయిన డిజిట్స్ ఉంటే ఇంక్లూడింగ్ 0. సో 5 డిజిట్స్ కానీ ప్లేసెస్ 3 ఉంటాయి. కాబట్టి ఇక్కడ 3 ప్లేసెస్ ఇన్ 5 విత్ 5 డిజిట్స్ 5P3 వేలో అరేంజ్ చేస్తాము. దాన్ని 5P3 వేస్ కింద అరేంజ్ చేస్తాము. ఫస్ట్ అరేంజ్మెంట్, ఫస్ట్ ప్లేస్ అరేంజ్మెంట్ 5 వేస్ ఉంది. మిగిలిన ప్లేసెస్ అరేంజ్మెంట్ 5P3 వేస్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటాం దాన్ని. అంటే మనకి రిక్వైర్డ్ అరేంజ్మెంట్ అంటే ఈ 2 ఇంటూ చేస్తే సరిపోతుంది. రిక్వైర్డ్ అరేంజ్మెంట్. ఏ 2 ఇంటూ చేయాలి? ఫస్ట్ ప్లేస్ అరేంజ్మెంట్ చేస్తుంది, రిమైనింగ్ ప్లేసెస్ అరేంజ్మెంట్ చేస్తుంది. అంటే 5 into 5P4 మనకు 5P3 3 ప్లేసెస్ కదా మిగిలే అది. సో దీన్ని ఎలా ఎక్స్పెండ్ చేయాలి? 5 రాస్తాం. 5P3 వీ కెన్ ఎక్స్పెండ్ 5 into 4 into 3. సో 5P3 ఉన్నప్పుడు 3 ఉన్నప్పుడు 5 నుంచి కంటిన్యూస్ స్టార్ట్ చేయాలి. 5 తర్వాత 4 తర్వాత 3. అంటే 3 ఉన్నప్పుడు 3 నెంబర్స్ కంటిన్యూస్ వెళ్ళాలి. అది 2 ఉంటే 2 నెంబర్స్ కంటిన్యూస్ వెళ్ళాలి. పర్ముటేషన్స్లో సింపుల్గా మనం సింప్లిఫికేషన్ చేసే వే ఇది. అలాగే ఇక్కడ సపోజ్ దెర్ ఇస్ 10P2 ఉందనుకోండి, 10P5 ఉందనుకోండి. 10 నుంచి స్టార్ట్ చేసి 10 into 9 into 8 into 7 into 6 అలా 5 నెంబర్స్ కంటిన్యూస్గా వేసుకోవాలి డిక్రీజింగ్ ఆర్డర్లో. ఇక్కడ P5 ఉంది కాబట్టి 10 నుంచి స్టార్ట్ చేసి 10 9 8 ఇలా మనము ఈ పర్ముటేషన్స్లో ఈజీ మెథడ్లో చేయొచ్చు గైస్. అది నేను చేస్తున్నాను, ఫార్ములా యూజ్ చేయట్లేదు. డైరెక్ట్గా ఎలా స్ప్లిట్ చేయాలో మీకు చెప్పాను. ఈ పర్ముటేషన్స్ P సంబంధించింది ఎట్లా స్ప్లిట్ చేయాలి, Cకి ఎలా చేయాలో క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా? ఫార్ములా అస్సలు యూజ్ చేయలేదు ఇక్కడ నేను. ఫార్ములా యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని
ఇప్పుడు ఎంత వచ్చింది? 5 5s 25, 25 into 4 3s 12, 12 25 is 300 వస్తుంది గైస్. అది మనకి ఇచ్చిన ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. క్లియర్? చక్కగా ఇక్కడ డిజిట్స్ ఇచ్చాడు. కండిషన్ 0 ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో 0 కాకుండా మిగిలిన డిజిట్స్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ ప్లేస్లో అదర్ దాన్ 0 1 2 3 4 5 5 వేస్లో చేస్తాం. మిగిలిన 3 ప్లేసెస్ విత్ రిమైనింగ్ 5 డిజిట్స్ 5కి 3 వేస్లో అరేంజ్ చేస్తాం. రిక్వైర్డ్ అరేంజ్మెంట్ 20 into 2 చేస్తే సరిపోతుంది. రైట్? For this question guys, number of 4-digit numbers that can be formed using the digits 1 2 3 4 5 6 7. 7 digits ఇచ్చాడు. మనకి ఏ డిజిట్ నెంబర్ కావాలి? 4 digit నెంబర్ కావాలి. we want 4 digit number with the 7 digits. ఓకే, which are divisible by 4. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 4 digit నెంబర్ సింపుల్ గా అడగలేదు. ఏ నెంబర్స్ అవి divisible by 4 అయి ఉండాలి. when the repetition of the digits is not allowed. తీసుకున్న డిజిట్ మళ్ళీ తీసుకోకూడదు. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ మనకి విచ్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4 తెలియాలి. సో యూ హ్యావ్ టు నో విచ్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. those are what condition you have to know first. So we have to know this rule. Which number is divisible by 4? Last digit number of the any number is multiple of 4 అయి ఉండాలి. లాస్ట్ 2 డిజిటెడ్ నెంబర్, లాస్ట్ 2 డిజిటెడ్ నెంబర్, లాస్ట్ 2 డిజిట్స్ లేదా డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ ఉండాలి. అప్పుడు ఆ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 4 అయి ఉండాలి. లాస్ట్ 2 డిజిట్స్. ఒక నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 4 అయితే 4తో డివైడ్ అవుతుంది. ఓకేనా? ఈ రూల్ మనం గుర్తు చేసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలి. మల్టిపుల్ ఆఫ్ 4 అంటే ఏంటి? 12 16 24 అట్లా. ఇప్పుడు మనకి ఇచ్చిన డిజిట్స్లో లాస్ట్ 2 డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలంటే 2 డిజిటెడ్ నెంబర్ ఏముందో చూద్దాము. అలాగే మిగిలిన డిజిట్స్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఏ నెంబర్? 4 డిజిటెడ్ నెంబర్. 4 డిజిటెడ్ నెంబర్ కావాలి. డిజిటెడ్ నెంబర్ అంటే మనకి 4 ప్లేసెస్ కావాలి. వాంట్ టు ఫిల్ ద 4 ప్లేసెస్. కానీ లాస్ట్ 2 ప్లేసెస్లో మాత్రం మల్టిపుల్ ఆఫ్ 4 అయి ఉండాలి. విచ్ ఈస్ డివిజిబుల్ బై 4 కాబట్టి డివిజిబుల్ బై 4. ఇప్పుడు లాస్ట్ 2 ప్లేసెస్ మల్టిపుల్ ఆఫ్ 4 యూజింగ్ డిజిట్స్ అండి. యూజింగ్ 1 2 3 4 5 6 7 లాస్ట్ 2 డిజిట్స్. ఈ 2 డిజిట్స్ ఏ నెంబర్స్ ఫిల్ చేస్తాను? నేను చెప్పాను లాస్ట్ డిజిట్ డివిజిబుల్ బై 4 కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన డిజిట్స్లో మల్టిపుల్ ఆఫ్ 4 చూద్దాము. సపోజ్ 1తో స్టార్ట్ చేసాం. 1 2 ఎస్ 12 మల్టిపుల్ ఆఫ్ 4 అంటే డివిజిబుల్ బై 4 అవుతుంది. అలాగే 1 3 కాదు, 1 4 కాదు, 1 5 కాదు, 1 6 ఎస్ 16 డివిజిబుల్ బై 4 అవుతుంది. అంతే. 1తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 2తో చూద్దాం. 2 1 నో, 2 3 నో, 2 4 ఎస్ 24 ఈజ్ డివిజిబుల్ బై 4 కాబట్టి లాస్ట్ 2 ప్లేసెస్ విత్ దిస్ లాస్ట్ లాస్ట్ 2 ప్లేసెస్ విత్ అని నేను ఇక్కడ రాస్తున్నాను. ఏమైతే రాస్తున్నానో అవి లాస్ట్ 2 ప్లేసెస్లో ఎన్ని నెంబర్స్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ 1తో చూసుకుంటే 1 2 1 6 రైట్. నెక్స్ట్ 2 4 నో, 2 4 2 4 24 ఒకటి డివిజిబుల్ బై 4 అవుతుంది కాబట్టి 2తో ఒకటి. నెక్స్ట్ 3 నో, 3 32 డివిజిబుల్ బై 4 అవుతుంది. అలాగే 3 4 కాదు, 3 5 కాదు, 3 6 ఎస్ 36 కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 3 6 అంతే. నెక్స్ట్ 4తో చూద్దాం. 4 1 4 2 4 3 నో, 4 2 నో. మనకి రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ కాబట్టి తీసుకున్న డిజిట్ తీసుకోవడం. 4 1 4 2 ఎస్ 4 2 డివైజ్ అవుతుంది కదా. 4 2 కాదు, 4 1 4 2 4 3 కాదు, 4 5 4 6 కూడా కాదు, 7 విత్ 4 మనకు కావాల్సింది 4తో రాదు. ఎందుకంటే 4తో స్టార్ట్ చేసుకుంటే డివిజిబుల్ 4 కాదు. ఇప్పుడు 5తో చూద్దాం. ఎస్ 5 1 నో, 5 2 నో, 5 2 ఎస్ 5 2 అవుతుంది. ఎందుకంటే 52 ఈజ్ డివిజిబుల్ బై 4. 4 1 4 4 3 12 కాబట్టి. నెక్స్ట్ 5 2 తర్వాత 5 6 కూడా డివిజిబుల్ బై 4 అవుతుంది. నెక్స్ట్ 5 7 నో, 5 7 నో. నెక్స్ట్ 6తో చూద్దాం. 6 1 6 2 6 3 నో, 64 డివిజిబుల్ బై 4 అవుతుంది. 67 నో. ఇప్పుడు 7తో చూద్దాం. 7 1 నో, 7 2 ఈజ్ డివిజిబుల్ బై 4. 7 2 డివిజిబుల్ బై 4. 4 1 4 3 7 2. నెక్స్ట్ 7 6 అంతే కదా. 7 6 ఈజ్ డివిజిబుల్ బై 4.
చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 నెంబర్స్ లాస్ట్ ప్లేస్లో ఉంటాయి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఫిల్డ్ విత్ 10 వేస్. లాస్ట్ 2 ప్లేసెస్ ఇవి పాసిబుల్ మల్టిపుల్ ఆఫ్ 4 by using the 1 to 6 digits. Last place ఈ 10 digits 10 numbers మనం ఫిల్ చేస్తాం. లాస్ట్ 2 places with above numbers in 10 ways. ఓకేనా? సో లాస్ట్ 2 places ఫిల్ చేస్తాం. సపోజ్ లాస్ట్ ప్లేస్ 1 2 ఫిల్ చేస్తాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఫిల్ చేస్తాం 1 వే, 1 6 1 వే, 2 4 1 వే అట్లా. సపోజ్ 1 2 ఫిల్ చేస్తాం అనుకోండి లాస్ట్ 2 ప్లేసెస్లో. 1 2 పోతే ఇంకే మిగిలి ఎన్ని ఉంటాయి? 5 డిజిట్స్ ఉంటాయి, కానీ ప్లేసెస్ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని 5p2 వేస్లో అరేంజ్ చేస్తాం. అలాగే 16 తీసుకున్న 5p2, 24 తీసుకున్న 5p2 అలా విడివిడిగా రాయకుండా మొత్తం 10 వేస్లో రాసాము. తర్వాత రిమైనింగ్ 2 places with remaining 2 digits. Remaining 2 places from remaining 5 digits. 5 digits, how many ways we have to fill అంటే అరేంజ్ చేయడం. దట్ ఈస్ 5p2 ways. 5p2 అంటే ఎలా రాస్తామని చెప్పాను గైస్. 2 ఉంది కాబట్టి 5 తర్వాత నెంబర్ 4 రాయాలి. 2 numbers ఇంటూగా రాసుకోవాలి. 5 4s 20 అవుతుంది. సో ఇది 10, ఇది 20. సో రిక్వైర్డ్ అరేంజ్మెంట్ అంటే వీ హ్యావ్ టు టేక్ ద మల్టిప్లికేషన్. రిక్వైర్డ్ అరేంజ్మెంట్ కదా, రిక్వైర్డ్ అరేంజ్మెంట్. ఓకే, లాస్ట్ డైరెక్ట్గా కూడా రాస్తాను కాబట్టి మీకు సెంటెన్స్ రావాలని 10 into 20 is 200. ఓకేనా? 10 ways, ఫస్ట్ 2 places 20 ways. 10 into 20 is 200. ఓకే, సో సింపుల్. బట్ ఇక్కడ మనకు కావాల్సింది అంటే డివిజిబుల్ బై 4 రూల్ తెలియాలి. సో దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. క్లియర్? Look at this question, guys. The total number of all those 3-digit numbers in which sum of all the digits in each of them is 10. The total number of all 3-digit numbers కావాలి. అంటే మొత్తం ఎన్ని 3-digit numbers అన్నీ కావాలి. కానీ కండిషన్ అంటే which the sum of all the 3 digits in each of them is 10. అంటే మనం 3-digit నెంబర్ అరేంజ్ చేస్తాం కదా, ఆ డిజిట్స్ యాడ్ చేస్తే సమ్ చేస్తే 10 అయ్యే 3-digit నెంబర్స్ అడిగాడు డైరెక్ట్గా. ఓకేనా? రైట్, జస్ట్ వెయిట్. ఓకేనా? ఇది 12th May Shift 2లో క్వశ్చన్. అదేంటో చూద్దాము. ఓకే, మనకి 3-digit నెంబర్ కావాలి. ఆ 3-digit నెంబర్లో డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే సమ్ 10 అయి ఉన్నది. ఇక్కడ యూజింగ్ డిజిట్స్ ఇవ్వలేదు కాబట్టి యూజింగ్ 0 to 9 digits తీసుకోవాలి. ఎందుకంటే ఏమో డిజిట్స్ ఏమి యూజ్ చేయాలో మనకి ఇవ్వబోతుంది. వాట్ ఆర్ ద ఉన్న డిజిట్స్ అంటే 0 to 9 digits ఉన్నాయి కాబట్టి అది యూజ్ చేసుకోవాలి. యూజింగ్ 0 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్ మనకు ఉన్న అవైలబిలిటీ ఉన్న డిజిట్స్ 0 9 యూజ్ చేసుకోవాలి. ఇక్కడ రిపిటేషన్ ఈజ్ అలౌడ్, రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ కాబట్టి రిపిటేషన్ అలౌడ్ కూడా తీసుకోవచ్చు. కానీ 3-digit నెంబర్ అయి ఉండాలి. 3-digit numbers whose sum of the digits is 10. Whose sum of digits is 10. అది మనకు కావాల్సింది. ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ 9తో స్టార్ట్ చేద్దాం. 9 విత్ ఇంక్లూడింగ్ 0 చూద్దాం. 9 1 0 తీసుకు 9 1 10 ప్లస్ 0 10 అవుతుంది. 9 1 0 తీసుకోవచ్చు, లేదా 8 2 0, లేదా 7 7 3 0. ముందు ఒకళ్ళ జీరోస్ రాసిన 7 3 0, తర్వాత ఏంటో 6 4 0, నెక్స్ట్ 5 5 0. 0 ఉన్న నెంబర్స్ ముందు తీసుకున్నాం. ఇది ఒక సెట్ కింద. ఇది ఆర్డర్ ఏమి ఇంపార్టెంట్ కాదు, మనం మిస్ కాకుండా ఉన్న కోసం ఇలా రాసాం. 0 ఉన్న నెంబర్స్ ఏంటి? 9 1 0, 8 2 0, 7 3 0, 6 4 0, 5 4 0. ఇవి ఎలా అరేంజ్ చేస్తామంటే 0 ఫస్ట్ ప్లేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ 9 1 0, 9 1 0 ఉన్నప్పుడు 0 ఫస్ట్ ప్లేస్లో రాకూడదు, కానీ 9 1 0 ఎలా రాయొచ్చు? 9 1 0 ఒక నెంబరు, తర్వాత 9 0 1 రాయొచ్చు, ఇంకా 1 9 0, ఇంకా 1 9 0 రాసాం కదా. అలా 4 వేస్లో 1 0 9 1 0 9 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే 9 1 0 9 0 1 1 9 0 1 0 9. ఈ 4 నెంబర్స్ 9 0 0తో ఫామ్. ఇది 4 వేస్లో. ఓకేనా? అలా 0 ఫస్ట్ ప్లేస్ రాకుండా 4 వేస్.
అలాగే నెక్స్ట్ కూడా 4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇది 820 ఆల్సో 4 వేస్, 730 ఆల్సో 4 వేస్, ఓకే, 640 ఆల్సో 4 వేస్. కానీ 550 ఓన్లీ 2 వేస్. ఎందుకంటే 550 ఎలా రాస్తాం, 550 505 మాత్రమే రాయగలదు, ఎందుకంటే 5 రిపిటేషన్ కాబట్టి. ఇది ఈజ్ ఓన్లీ 2 వేస్. ముందు ఈ టోటల్ ఏంటో చేసేద్దాం. అంటే 0 కంటెన్స్ నెంబర్స్ 10 సమ్ 10 అయింది కదా, 9 + 1 10, 8 + 2 10, 7 + 3 10, 6 + 4 10, 5 + 5 10. అలాంటి 3 డిజిట్ నెంబర్స్ ఈ ముందు రాసాము. ఇంకేమొచ్చాయో చూద్దాం. మొన్న టోటల్ ఎంత అయింది, ఇది 16 + 2 18 అయింది. ఇప్పుడు 1 కంటెన్స్ 1 ఇక్కడ ఉంది, కానీ నేను మళ్ళీ 820 రాస్తాను కాబట్టి 811తో స్టార్ట్ చేస్తాను. 811 అంటే 10 కదా. ఎస్, అవి మళ్ళీ ఎన్ని వస్తాయో చూద్దాం. 811, 821, మళ్ళీ నెంబర్స్ అన్ని వరుసనే రాసిద్దాం. 811, 721, 821 కూడా వస్తే మళ్ళీ రాద్దాం. 721, ఓకే, 7 + 2 + 1 10 అవుతుంది. 721, 621, 631, 631, 6 + 3 9, 9 + 1 10 అయింది. అలాగే 541, 54, ఇవి కొంచెం జాగ్రత్తగా రాయాలి. 5 + 4 + 1 10 అయింది. అలాగే 622, మళ్ళీ ఒక్కొక్కటి అరేంజ్మెంట్ మళ్ళీ చేసి చూపిస్తాను. ముందు ఇవి చేసేద్దాం. ముందు 811 అంటే 811 ఇందులో మనకి రిపిటేషన్ 0 లేదు కాబట్టి 811లో 3 నెంబర్స్ ఉన్నాయి. 811లో 3 నెంబర్స్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 డిజిట్స్ ఉన్నాయి కదా, దాన్ని 3 ఫ్యాక్టోరియల్ బై జస్ట్ వెయిట్, మా పెన్ కరెక్ట్ వర్క్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు 811ని మనము 811, 181, 118 ఇలా రాయకుండా 811 అని 3 డిజిట్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టోరియల్ రాయాలి. 3 ఫ్యాక్టోరియల్ బై 2 1s రిపిటేషన్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6/2 3 వేస్లో వస్తుంది, అంటే ఇది 3 వేస్. కానీ నెక్స్ట్ ఏముంది, 721లో 3 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 డిఫరెంట్ డిజిట్స్ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, ఇది 6 వేస్, అంటే 721 6 వేస్లో. అలాగే 3631 కూడా 3 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 6 వేస్. 541 3 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 6 వేస్ కింద నెక్స్ట్ రాసాం. నెక్స్ట్ ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. ఈ టోటల్ కూడా చేసేద్దాం. అంటే స్పేస్ మనకి ఒకే దగ్గర రాస్తే కన్ఫ్యూజ్ అవుతారని ఇలా 1 by 1 రాస్తున్నాం. 3 6 18 + 3 21, దీని టోటల్ 21 వేస్లో వస్తుంది. ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ముందు 0 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై ఇలా రాయలేము. 0 ఫస్ట్ ప్లేస్లో వచ్చే నెంబర్స్ అవైలబుల్ పాసిబుల్ కాదు కాబట్టి. నెక్స్ట్ నెంబర్స్ పాసిబుల్ 6తో స్టార్ట్ చేస్తే 631 రాసాం కదా. ఇప్పుడు 622 కూడా రాయొచ్చు కదా. 622, 6 + 2 + 2 10 డివిజిబుల్ బై 10. అలాగే 582, 532, 532, 5 + 3 మళ్ళీ రాసింది రాయకూడదు గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. తీసుకున్నది మళ్ళీ తీసుకోదు కాంబినేషన్. 532 ఆల్రెడీ తీసుకోలేదు. 532, నెక్స్ట్ 442, మళ్ళీ 5తో స్టార్ట్ చేస్తే వేరే నెంబర్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ తీసుకోవడానికి ఇక్కడ వచ్చింది. ఇది ఒక్కటే పాసిబుల్ అవుతుంది. 442, ఇవి మ్యాక్సిమం కేసెస్ అంతే. ఇప్పుడు ఇది ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తామో చూద్దాం. సిఆర్ ఆల్సో 622 అంటే 3 డిజిట్స్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 వేస్ ఇది, ఓకేనా, 3 వేస్. అలాగే నెక్స్ట్ 532 డిఫరెంట్ డిజిట్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ 6 వేస్. 442 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ 3 వేస్. ఈ టోటల్ కూడా చేద్దాం. 9 + 6 15. టోటల్ హౌ మచ్ we want to find out total number of numbers, 3 digit numbers which are whose sum of the digits is 10 అనేది మనకి ఫైనల్ ఆన్సర్, ఓకేనా. ఇప్పుడు టోటల్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇది 18 ఒకటి, 21 ఒకటి, 15 ఒకటి. టోటల్ ఎన్ని వచ్చాయి, టోటల్ నంబర్స్ 18 + 21 + 15. సో దిస్ ఈజ్ 5 + 1 6, 6 + 8 14, 4 1, 1 + 2 3, 3 + 1 4, 4 + 1 5. సో 54 ఈజ్ అవర్ పాసిబుల్ ఆన్సర్, ఓకేనా. కొంచెం జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్స్ అర్థం చేసుకొని లాజికల్గా థింక్ చేసి చేయండి. మేము ఇంకా సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10 అవ్వాలి, 3 డిజిట్ నెంబర్ ఉండాలి. 0 ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, రైట్. లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మదర్ ఆర్ రిటన్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ద స్ట్రింగ్ ఆఫ్ ద లెటర్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ సో ఫార్మ్డ్ ఆల్ ఆర్ రిటన్ యాజ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. అంటే సింపుల్గా ఈ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఉంది కదా, అవి డిక్షనరీ ఆర్డర్లో రాసినప్పుడు దెన్ ద పొజిషన్ ఆఫ్ ద వర్డ్ థియరం. ఓకే, ఈ వర్డ్
థీరం అనేది వర్డ్ మనకి పొజిషన్ అంటే ర్యాంక్ అడిగాడు మనకి. పొజిషన్ ఆఫ్ ద వర్డ్ అంటే ర్యాంక్ ఆఫ్ ద వర్డ్. సో మనకి ఐపీ మెథడ్ ఉంది గైస్. ఐపీలో నెంబర్ ఆఫ్ వర్డ్స్ నేను అది రాయను, షార్ట్ కట్ మెథడ్ అప్లై చేస్తాను. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ లేదా పొజిషన్ ఆఫ్ వర్డ్ కావాలంటే కంపల్సరీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉండాలి కదా, అయితే కంపల్సరీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందు రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నేను ఐపీ మెథడ్ చేయను గైస్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గివెన్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏమేమి లెటర్స్ ఆర్డర్ ఉందో చూద్దాం. ఎస్, మనకున్న లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఈ వస్తుంది అంతే కదా. ఈ ఏబిసిడి ఈ తర్వాత ఎఫ్ జిహెచ్ హెచ్ వస్తుంది. ఈ ఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ ఎన్ ఓపి క్యూఆర్టి ఇది ఆర్డర్. ఓకేనా. సో మళ్ళీ కింద రాస్తున్నాను. ఈ తర్వాత హెచ్ వస్తుంది. ఏబిసిడిఎఫ్ జిహెచ్ ఈహెచ్ నెక్స్ట్ ఎంఎన్ ఓ తర్వాత ఆర్ తర్వాత టీ వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాను. ఇది మెయిన్ పాయింట్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి. తర్వాత మనకు కావాల్సిన లెటర్ ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్, స్పేస్ లేదని మళ్ళీ కిందకి రాసాను. సో నెక్స్ట్ మనకు కావాల్సిన వర్డ్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్. ర్యాంక్ ఆఫ్ వర్డ్ వాట్ ఇస్ దట్? థీరం. THEROEM మనం అడిగిన వర్డ్ ROEM. ఇది ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ EM. దీని షార్ట్ కట్ మెథడ్ ఎలా చేయాలి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు గైస్. దీనికోసం ఏం చేయాలో చూద్దాం. జస్ట్ వెయిట్. ఇప్పుడు మనకు కావాల్సిన వర్డ్లో ఫస్ట్ లెటర్ని మనం అబ్జర్వ్ చేయాలి. ముందు ఎన్ని వర్డ్ లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 నుంచి మొత్తం ఉన్న లెటర్స్ నుంచి ఒకటి తగ్గించాలి గైస్. అంటే మనకి 6 ఉన్నాయి కాబట్టి ఒకటి తగ్గిస్తే 5 ఉంది. అంటే 5 ఫ్యాక్టోరియల్ నుంచి స్టార్ట్ చేయాలి. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇన్న లెటర్స్ నుంచి ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది? 5 ఉంది. దాన్ని ఫ్యాక్టోరియల్గా తీసుకోవాలి. 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్కి సైన్ ఇంటూ కింద పెట్టుకోవాలి. ఇంటూకి ఏం రాయాలంటే సేమ్ మనకున్న థీరం అనే వర్డ్ కదా మనకి ర్యాంక్ రావాల్సింది. థీరం అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏముంది? టీ ఉంది. టీకి ముందు ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 5. ఆ 5తో ఇంటూ చేయాలి. అది అన్నమాట ఈ ఫ్యాక్టోరియల్ నోటేషన్. తర్వాత ఈ టీ ముందు మనకు కావాల్సిన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టీ ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? మనకు కావాల్సిన లెటర్లో థీరంలో టీ కదా, ఫస్ట్ లెటర్కి 5 ఫ్యాక్టోరియల్ యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మిగిలిన లెటర్స్ ఉన్నాయి 5 ఉన్నాయి. 5 ఇంటూ 5 రాయాలి. సేమ్ వే నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ తర్వాత 4 ఫ్యాక్టోరియల్కి వెళ్ళాలి. ఇలా 5 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క లెటర్ని మనం చూసుకుంటూ చేయడం అంతే. తర్వాత వాల్యూ క్యాలిక్యులేషన్ చేద్దాం. తర్వాత 4 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏంటి మనకు కావాల్సిన వర్డ్లో? థీరంలో హెచ్ కావాలి. హెచ్ ఎక్కడుంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెకండ్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో హెచ్ ఉంది. దాని ముందు ఎన్ని లెటర్స్? ఒకటే లెటర్ ఇంటూ 1 చేయాలి. ఏమీ లేకపోతే 0 ఇంటూ 0 చేయాలి. కట్ చేసుకుని మళ్ళీ కౌంట్ చేయకూడదు. ప్లస్ ఇది షార్ట్ కట్ మెథడ్. ఇది షార్ట్ కట్ మెథడ్. ర్యాంక్ కట్ షార్ట్ కట్ ఏ వర్డ్ అన్నా మనం కనుక్కోవచ్చు. షార్ట్ కట్ మెథడ్ ఎస్పెషల్లీ రిపీటెడ్ లెటర్స్ ఆర్ నాట్ దర్. మనకి ఇచ్చిన వర్డ్లో రిపీటెడ్ లెటర్స్ లేనప్పుడు షార్ట్ కట్ మెథడ్ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. 5 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్ట్ నెక్స్ట్ లెటర్ ఏంటి మనకు కావాల్సిన వర్డ్లో? ఆర్ కావాలి. బిఫోర్ ఆర్ హౌ మెనీ లెటర్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్? 1 2 3 ఇంటూ 3 చేయాలి. ప్లస్ నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ లాస్ట్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్. నెక్స్ట్ we want O. బిఫోర్ ద O E and M ఇంటూ 2. నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్. మనకి నెక్స్ట్ కావాల్సిన లెటర్ ఈ కావాలి. బిఫోర్ ది ఈ నో లెటర్, అందుకని 0 రాసుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్పాను? ఫస్ట్ మనకున్న లెటర్స్ అన్ని కౌంట్ చేసి 1 తగ్గించాలి. తగ్గించిన లెటర్స్ 5 ఫ్యాక్టోరియల్, 6 ఉంటే 5 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ వరకు వెళ్ళిన తర్వాత ఫైనల్గా 1 యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తేనే మనకు కావాల్సిన ర్యాంక్ గైస్. చూడండి 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 ఇంటూ 5 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24 ఇంటూ 1 24. 3 ఫ్యాక్టోరియల్ is 6 ఇంటూ 3 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ is 2 ఇంటూ 2 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ is 1 ఇంటూ 0 అయిపోతుంది. ప్లస్ అడిషనల్గా 1 యాడ్ చేస్తాము. దిస్ టోటల్ 5 0 5 2 10 0 1 600 ప్లస్ 24 ప్లస్ 6 3 18 ప్లస్ 4 ప్లస్ 1 5. దీన్ని యాడ్ చేద్దాం. 5 8 13 17 7 1 1 plus 1 2 2 plus 2 1 plus 1 2 2 plus 2 4 4 plus 6 plus 6
4 plus 0, 4. And 6 last 6. This is 647. Then 647. This total 647 is given which option? This is very simple method. I explained, guys. You made a word and it use just a shortcut method. You just change. This is 644 given as the third option. Clear? సో మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఏదైనా వర్డ్ మీరు చెక్ చేసుకోండి. సో ఆన్సర్ కరెక్టే వస్తుంది. కానీ నేను ఇచ్చిన షార్ట్ కట్ మెథడ్, ఎస్పెషల్లీ ఈ మెథడ్ ఇక్కడ లెటర్స్లో ఏమి రిపీటెడ్ లెటర్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి, రైట్? లుక్ అట్ దిస్ గైస్. A student is allowed to select at most n books from the collection of 2n+1 books. At most అంటే maximum n books selection చేసుకోవాలి. From how many books? 2n+1 books. If the total number of ways in which he can select at least one book is 255. అంటే 1 book నుంచి maximum n books selection చేసుకునే మొత్తం టోటల్ ఎంత ఇచ్చాడు? 255. Then the value of n అడిగాడు. సో మొత్తం టోటల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 2n+1 books. ఓకేనా? సో selection from 1 to maximum n. maximum n వరకే సెలెక్షన్ చేయాలి. అప్పుడు n వాల్యూ అడిగి n అనేది బై ఆప్షన్స్ వీ కెన్ చెక్ బై దిస్ ట్రిక్ ఆమ్ యూజింగ్ బై ఆప్షన్స్ వెరిఫికేషన్. మనకి వచ్చిన టోటల్ ట్రిక్ ఆమ్ యూజింగ్ బై ఆప్షన్స్. 1 నుంచి n సెలెక్షన్ చేసుకుంటే మొత్తం బుక్స్లో 255 ఆప్షన్ ఏది ఉందో చెక్ చేద్దాం. సో అంటే n సపోజ్ నువ్వు ఫస్ట్ ఆప్షన్ 4 తీసుకున్నావు అనుకో, మనం సెలెక్షన్ చేయవలసింది ఏంటి? టోటల్ బుక్స్ అంటే 2n+1, n 4 తీసుకుంటే అవుతుంది 2 × 4 8, 8+1 9 నుంచి 1 బుక్, అలాగే 9 నుంచి 2 బుక్స్, 9 నుంచి 3 బుక్స్, 9 నుంచి 4 బుక్స్ ప్లస్ అంతే 9C4. ఎందుకంటే మ్యాక్సిమం ఎన్ని బుక్స్ సెలెక్షన్ చేయాలి? n బుక్స్. n అంటే ఏం తీసుకున్నాం మన ఆప్షన్ ప్రకారము? 4 అన్నాం. అంటే n 4 తీసుకుంటే మొత్తం బుక్స్ అవుతాయి 2 4s 8, 8+1 9 నుంచి 1 బుక్ నుంచి n బుక్స్. అంటే 9 బుక్స్లో 9 నుంచి 1 నుంచి మ్యాక్సిమం n అంటే 4 తీసుకున్నాం కదా ఆప్షన్ ప్రకారం 4 బుక్స్. ఈ వాల్యూ 255 ఈక్వల్ అడిగితే మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, లేదంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాం. అదర్వైజ్ క్యాలిక్యులేషన్ బికమ్స్ లెంగ్దీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వాల్యూస్ చెక్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్స్ 255 అవుతుంది. 9C1 అంటే 9, 9C2 కన్నా 9 × 8 / 1 × 2 2. ఇప్పుడు సి వచ్చింది. సి వస్తే ఏం చేస్తాం? జస్ట్ 9 × 8 రాసి పి వస్తే అంటే నేను ఫామ్లో యూజ్ చేయట్లేదు గైస్, సింపుల్ వేలో చేస్తున్నాను. అది సి వచ్చింది అనుకోండి, 9C1 అంటే ఒకటే లెటర్గా 9/1 రాయాలి. ఇక్కడ 9C2 అంటే 2 వచ్చింది కాబట్టి 9 నుంచి 2 కంటిన్యూస్ నెంబర్స్ రాయాలి, డిక్రీజింగ్ ఆర్డర్. 9 తర్వాత 8/1 × 2. అదే సికి అయితే 1 × 2 చేయాలి, పికి అయితే చేయకూడదు. అంతే. సేమ్ 9C3 3 ఉంది కాబట్టి 9 నుంచి స్టార్ట్ చేయాలి, 9 తర్వాత 8, 8 తర్వాత 7 ఇంటూ చేసి 1 × 2 ఇంటూ రాయాలి వితౌట్ ఫార్ములా దిస్ వన్. అలాగే 9C4 4 ఉంది కాబట్టి 9 నుంచి స్టార్ట్ అయ్యి 9, 8, 7, 6 మల్టిపుల్ రాసి 4 ఉంది కాబట్టి 1 × 2 × 3 × 4 రాయాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయడం ఏంటి? 2 4s 9 4s 36. ఇంకా 6 3s క్యాన్సల్, 2 4s క్యాన్సల్, ప్లస్ 12 7s ప్లస్ 108 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది 2 3 6 క్యాన్సిల్ అయిపోద్ది, 4 2s క్యాన్సిల్, 9 2s 18 × 7. దిస్ క్యాలిక్యులేషన్ వీ హ్యావ్ టు డూ ఫర్దర్. ఇది 250కి అవుతుంది అనేది చెక్ చేద్దాం. సో 9 + 45 7 136 ప్లస్ 12 7s 84 ప్లస్ 18 7s 126. ఇవి యాడ్ చేస్తే 255 అవుతుంది గైస్. 255 అనేది వాడు ఇచ్చిన రిజల్ట్కి మ్యాచ్ అయింది కాబట్టి వాడు ఇచ్చిన రిజల్ట్ 255 కదా ఇచ్చాడు. సో మనం ఈ ట్రిక్ యూజ్ చేసుకొని ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేశాను. 255 విత్ ద ఫస్ట్ ఆప్షన్ దట్ ఈస్ గివెన్ యాజ్ 4. ఓకే, మనము ఇచ్చిన రిజల్ట్కి మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు, డైరెక్ట్గా కూడా చేయొచ్చు. కానీ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ట్రిక్ యూజ్ చేసి చేస్తాం, రైట్? 13th May షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమిచ్చాడో చూద్దామా? Look at this question, guys. If n are two positive integers, n are two positive integers such that 1 less than equals to r less than n. r వాల్యూ 1 నుంచి less than n ఉంటుంది, అది కండిషన్. బట్ n are ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్. దెన్
is asking npr plus 1 plus r square of n minus 1 pr minus 1 plus r plus 1 of n minus 1 pr plus r of n minus 1 pr minus 1. ఈ రిజల్ట్ కనుక్కోవడానికి మన ఫార్ములా అది ఏమి యూజ్ చేయని అవసరం లేదు గైస్. జస్ట్ ఓన్లీ వీ కెన్ ఫాలో ద ట్రిక్. ఆ ట్రిక్ ఎలా ఫాలో అవుతుందో చూడండి. ట్రిక్స్ అంటాం ఇవే. ట్రిక్స్ అంటే ఎగ్జామ్షన్. ఇప్పుడు ఎన్ఆర్ వాల్యూని మనం ఎగ్జామ్ చేసుకోవాలి, కానీ ఈ కండిషన్ ప్రూవ్ అవ్వాలి. నేను ఆర్ వాల్యూ సింపుల్గా 1కి కూడా ఈక్వల్ అన్నాడు కాబట్టి ఆర్ వాల్యూ 1 తీసుకున్నాను. ఎన్ వాల్యూ 2, 3, 4 ఏదైనా తీసుకోవచ్చు. నేను 4 తీసుకుంటాను గైస్. ఎందుకంటే మనం ఒక్కోసారి ఈ ట్రిక్స్ తీసుకున్నప్పుడు కూడా ఆప్షన్ రిపిటేషన్ ఉండకూడదు. మీరు 2 కానీ 3 కానీ తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ ఉంది కాబట్టి నేను 4 తీసుకున్నాను. అంటే మనకు వచ్చిన వాల్యూ ఈ ఆప్షన్తో వచ్చే వాల్యూకి రిపిటేషన్ ఉండకూడదు. అందుకని మనం ట్రిక్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం కండిషన్స్ ఇస్తే కండిషన్ ఫాలో అవ్వాలి. లేదు మన ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తూ ఆప్షన్ రిపిటేషన్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను R1 N4 తీసుకుంటే ఏమవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ రిజల్ట్ NPR ప్లస్ 1 N తీసుకున్నాను 4P R ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 2 ప్లస్ R స్క్వేర్ అంటే 1 N మైనస్ 1 4 మైనస్ 1 3P R 1 తీసుకున్నప్పుడు 1 మైనస్ 1 0 అయింది ప్లస్ R ప్లస్ 1 ప్లస్ 1 2 ఇంటూ N మైనస్ 1 4 మైనస్ 1 3 P1 R1 కాబట్టి నెక్స్ట్ R1 ఇందులో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాను. N మైనస్ 1 4 మైనస్ 1 3P0. ఓకే, దీని వాల్యూ ఏంటి 4P2 అని రాయొచ్చు గైస్. 4 ఇంటూ 3 2 నెంబర్స్ వరకు వెళ్ళాలి P కాబట్టి ప్లస్ 3P0 అంటే 1 3P0 1 ప్లస్ 2 ఇంటూ 3P1 అంటే 3 ప్లస్ 1 ఇంటూ 3P0 1. ఓకేనా, అది ఆన్సర్ అంతా 4:12 ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 1 ఎంత వచ్చింది మనకి 12 ప్లస్ 1 13 ప్లస్ 6 19 20 వచ్చింది. దీని వాల్యూ 20. ఇప్పుడు ఆప్షన్స్లో 20 ఎక్కడ వచ్చిందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి N ప్లస్ 2 N అంటే 4 ప్లస్ 2 6P3 అంటే చాలా వస్తుంది కదా 6 5 4 ఇట్స్ మోర్ దాన్ 20 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. 3 నెంబర్స్ వరకు అలా మనం ఆప్షన్స్ కూడా చెక్ చేస్తున్నాం గైస్. నెక్స్ట్ ఆప్షన్ N ప్లస్ 2 N అంటే 4 తీసుకుని 4 ప్లస్ 2 6P2 ఇది 6 5 30 నాట్ 20 కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా వస్తుంది. వాల్యూస్ ఎందుకు చెక్ చేస్తున్నాను అర్థమవుతుందిగా మీకు గైస్. రిపిటేషన్ లేకుండా చూసుకోవాలి, అందుకని ఇవన్నీ చెక్ చేస్తున్నారు. N ప్లస్ 1 ఫ్యాక్టర్ N అంటే 4 తీసుకున్నాను 4 ప్లస్ 1 ఫ్యాక్టర్ అంటే 5 ఫ్యాక్టర్ అంటే 120. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంకా లాస్ట్ ఏ ఆప్షన్ ఉందో చెక్ చేసేద్దాం. మనం ట్రిక్స్ యూజ్ చేసినప్పుడు ఈ విధంగా కూడా ఆలోచించాలి. N తీసుకున్నాను 4 ప్లస్ 1 5 P R1 తీసుకున్నాను 5P2 వీ కెన్ యాడ్ 5 ఇంటూ 4 ఇంటూ 4 ఈస్ 20 కదా మనకి వచ్చిన రిజల్ట్. దాంతో మ్యాచ్ అయిందా లేదా? ఎస్, రిపిటేషన్ 20 వేరే దగ్గర కూడా రాలేదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ మ్యాచ్ టు ద ఫోర్త్ ఆప్షన్. అలా మనం ట్రిక్స్ యూజ్ చేసుకుని చేయాలి. ఓకేనా, అది మనకి ఇచ్చిన ఫోర్త్ ఆప్షన్. క్లియర్? మనకి టైం సేవ్ అవ్వడానికి టిప్స్ అనేవి అవి ప్లస్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. లుక్ అట్ దిస్ క్వశ్చన్ గైస్. The number of ways in which n boys and n girls can be arranged in a row such that all the boys are together and all the girls are together. అంటే అర్థం ఏంటి? n బాయ్స్ ఒక సెట్ కింద కూర్చోవాలి, ఒక దగ్గర కూర్చోవాలి. n గర్ల్స్ కూడా ఒకే ప్లేస్లో కూర్చోవాలి టుగెదర్. అంటే సపోజ్ ఈ అరేంజ్మెంట్ ఎలా చేస్తాం? n బాయ్స్ అండ్ n గర్ల్స్ అరేంజ్మెంట్. సపోజ్ బాయ్స్ అరేంజ్మెంట్. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? n బాయ్స్ అంతా టుగెదర్ n బాయ్స్. ఓకే, n బాయ్స్ ఒక సెట్ కింద తీసుకున్నాం ప్లస్ n గర్ల్స్ని అరేంజ్ చేస్తాం. n బాయ్స్ కెన్ బి అరేంజ్ రీజన్ n ఫ్యాక్టరల్ వేస్ ప్లస్ n గర్ల్స్ కెన్ బి అరేంజ్ రీజన్ n ఫ్యాక్టరల్ వేస్. కానీ వీడు ఏంటంటే బాయ్స్ గర్ల్స్ టుగెదర్ అంటే సపోజ్ వీళ్ళిద్దరిని అంటే ఫస్ట్ బాయ్స్ గర్ల్స్ సెట్ లేదా గర్ల్స్ బాయ్స్ కూడా రాయొచ్చు కదా. అంటే అమాంగ్ దిస్ వన్ వీ కెన్ రైట్ ఇన్ 2 ఫ్యాక్టరల్ వేస్. అంటే n బాయ్స్ ప్లస్ n గర్ల్స్ లేదా n girls plus n boys కింద రాయొచ్చు. అందుకని దిస్ విన్ టుగెదర్ 2 factorial. And so this required arrangement is what? ఇచ్చిన ప్రకారం అరేంజ్మెంట్ ఏంటి? 2 factorial 2 ఇంటూ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం n factorial ఇంటూ n factorial. ఇప్పుడు బాయ్స్ అరేంజ్మెంట్ గర్ల్స్ అరేంజ్మెంట్ రాసా, అలాగే మళ్ళీ గర్ల్స్ అరేంజ్మెంట్ బాయ్స్ అరేంజ్మెంట్ కాబట్టి 2 ఇంటూ n factorial ఇంటూ n factorial. ఇది మనకు వచ్చింది. కానీ మనకు ఆప్షన్ ఎలా ఇచ్చాడో చూద్దాం. ఆప్షన్ స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చాడు, దాని దేంతో మ్యాచ్ అవుతుందో చెక్ చేద్దాం.
ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీనింగ్ అండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఇన్ విచ్ ఎన్ బాయ్స్ అండ్ ఎన్ గర్ల్స్ కెన్ బి అరేంజ్ ఇన్ రో. ఇప్పుడు ఎన్ బాయ్స్ ఎన్ గర్ల్స్ అరేంజ్మెంట్ అంటే n+1 n+n 2n మెంబర్స్ అరేంజ్మెంట్ 2n ఫ్యాక్టర్లు అవుతుంది. కానీ 2 ఇంటూ n ఫ్యాక్టర్లు అంటే n ఫ్యాక్టర్లు. అది ఇక్కడ కండిషన్ ఏం లేదు కాబట్టి టోటల్గా n బాయ్స్ ప్లస్ n గర్ల్స్ 2n మెంబర్స్ కెన్ బి అరేంజ్ 2n ఫ్యాక్టర్లు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఓకే, ఆప్షన్స్ వెరిఫికేషన్ ఇంకా వేరే విధంగా మీకు కూడా అర్థమవుతుంది గైస్. ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు చూద్దాం. నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ n బాయ్స్ అండ్ n గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ a row such that all the girls together. ఇక్కడ ఆల్ ద గర్ల్స్ టుగెదర్ అంటే గర్ల్స్ అందరినీ 1 యూనిట్ కింద చూసుకోవాలి. బాయ్స్ డిఫరెంట్ గర్ల్స్ అందరూ n యూనిట్స్ n 1 యూనిట్ కింద, బాయ్స్ ఎంతమంది ఉన్నారు n మెంబర్స్ని n యూనిట్స్ కింద తీసుకోవాలి. అంటే టోటల్ ఇట్ ఈస్ n+1 n+1 ఫ్యాక్టర్లు రాసి మళ్ళీ గర్ల్స్ టుగెదర్ ఉన్నారు కాబట్టి వాళ్ళని n ఫ్యాక్టర్లుగా రాయొచ్చు. అది దీని మీనింగ్. ఆల్ గర్ల్స్ ఎవరైతే టుగెదర్ ఉన్నారో ఆల్ గర్ల్స్ టుగెదర్ నెంబర్ 1 యూనిట్ తీసుకోవాలి. బాయ్స్ బాయ్స్ని n యూనిట్స్ n+1 n+1 కెన్ బి అరేంజ్డ్ n ఫ్యాక్టర్లు. గర్ల్స్ టుగెదర్ అన్నప్పుడు గర్ల్స్ వాళ్ళని n ఫ్యాక్టర్లుగా రాయాలి. అది దీని మీనింగ్. కానీ మనకు వచ్చింది అది కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ ఆప్షన్, యూ కెన్ చెక్ ఇట్. ఓకే, థర్డ్ ఆప్షన్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ a row such that no two girls are together. No two girls are together అంటే వీ కెన్ అరేంజ్ బాయ్స్ని ఫస్ట్ అరేంజ్ చేయాలి. B1 B2 అప్ టు bn బాయ్స్ని అరేంజ్ చేసుకోవాలి బై లివింగ్ 1 ప్లేస్ ఫర్ ద గర్ల్. బాయ్స్ ఎంతమంది n మెంబర్స్ n ఫ్యాక్టర్లు వేస్తాం. గర్ల్స్కి ఫస్ట్ టు లాస్ట్ కూడా ఉంటుంది రోలో కాబట్టి, అంటే మధ్యలో ప్లేసెస్ గర్ల్స్లో అరేంజ్ చేయొచ్చు, లేదా ఫస్ట్ టు లాస్ట్ కూడా తీసుకోవచ్చు. అంటే టోటల్గా ప్లేసెస్ n+1 ప్లేసెస్ ఉంటాయి, ఒక ప్లేస్ ఎక్స్ట్రా ఉంటుంది గైస్. టోటల్ గర్ల్స్ n మెంబర్స్ n+1 pn వేస్లో అరేంజ్ చేస్తాం గర్ల్స్. ఇది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఎస్, దిస్ ఈస్ లాస్ట్ ఆప్షన్. ఇది అది అడుగుతాం. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ నో బాయ్స్ నో గర్ల్స్ కెన్ బి ఇన్ a row such that no two girls or no two boys together. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా దే ఆర్ అరేంజ్డ్ ఆల్టర్నేటివ్. అంటే బాయ్తో స్టార్ట్ చేసి బాయ్ గర్ల్ అలా మనం అరేంజ్ చేయొచ్చు. బాయ్స్ ఎంతమంది n ఫ్యాక్టర్లు, n మెంబర్స్ n ఫ్యాక్టర్లు. ఈ కేసులో మధ్యలో నెక్స్ట్ గర్ల్స్ స్టార్ట్ అయితే n ఫ్యాక్టర్. అప్పుడు no two boys no two girls టుగెదర్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ బాయ్తో స్టార్ట్ చేయడం ఏం లేదు కదా, అంటే ఈక్వల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి గర్ల్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే గర్ల్ బాయ్ అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడా ఏంటి, గర్ల్స్తో స్టార్ట్ చేస్తే n ఫ్యాక్టర్లు, బాయ్స్ కూడా n ఫ్యాక్టర్. రెండు యాడ్ చేస్తే ఉంది 2 ఇంటూ n ఫ్యాక్టర్లు ఇంటూ n ఫ్యాక్టర్. దీన్ని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ అన్నమాట. బాయ్తో స్టార్ట్ చేసిన ఒక అరేంజ్మెంట్ వస్తే గర్ల్తో స్టార్ట్ చేయొచ్చు. ఈక్వల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇలా ఆల్టర్నేటివ్గా అంటే no two girls no two boys టుగెదర్ అనేది మనకు వచ్చింది. అంటే ఇది మనకి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మ్యాచ్ అయింది కదా, అందుకని ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Now we'll discuss about the questions, permutations and combinations from the 13th May shift 2. Okay, now? With this question, all the letters of the word indeed are taken are and permuted in all possible ways to form the distinct 6-letter string. Word or without meaning. If they are listed dictionary order, then the rank of the position of the string NIDDE. ఇక్కడ రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కట్ మెథడ్ దీన్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి దీనికి షార్ట్ కట్ మెథడ్ కన్నా డైరెక్ట్ చేయడం కూడా ఈజీనే. రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనకి కావాల్సిన వర్డ్ ఏంటి, ఇండీడ్ కావాలి. కావాల్సిన వర్డ్ NIDDE. దాని మీనింగ్తో పని లేదని కూడా వాడే ఇచ్చాడు. మనకు కావాల్సిన వర్డ్ ఇది, ర్యాంక్ ఆఫ్ వర్డ్ ఇది కావాలి. కానీ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, ఇండీడ్. మన ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం, తెలుసు మీకు. అది చేయాలి ఫస్ట్.
అవే లెటర్స్ కదా. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏంటో చూద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఓకేనా. సో మనకున్న లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది. ఫస్ట్ డి వస్తుంది, డి నెక్స్ట్ ఈ రెండు ఈలు ఉన్నాయి రాసిద్దాం. తర్వాత ఐ ఈ డిఈఎఫ్ ఐ తర్వాత ఎన్ వస్తుంది. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనకు కావాల్సిన ఫస్ట్ లెటర్ ఎన్ కావాలి, కానీ మనం దేంతో స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టార్ట్ చేయాలి. స్టార్ట్స్ విత్ డి. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డి ఉంది. డి కాకుండా ఎన్ని లెటర్స్ ఉన్నాయి? సో మిగిలిన లెటర్స్ 5 ఉన్నాయి. అవి 5 ఫ్యాక్టర్లు బై అందులో 2 ఈస్ రిపీట్ ఉన్నాయి. ఈజికల్ 5 ఫ్యాక్టర్లు బై 2 ఫ్యాక్టర్. ఇప్పుడు డి కాకుండా మిగిలిన లెటర్స్ 5 ఉన్నాయి. 5 ఫ్యాక్టర్లు బై 2 రిపిటేషన్ ఈస్ రిపీటెడ్ ఉన్నాయి, 2 ఫ్యాక్టర్. డి తర్వాత మళ్ళీ సెకండ్ డి అలా ఉండదు గైస్. నెక్స్ట్ ఈకి వెళ్ళిపోవాలి. ఈ తర్వాత మళ్ళీ 5 డిజిట్స్ ఉన్నాయి, 5 లెటర్స్ 5 ప్లేసెస్ అర్థం ఉంది. మళ్ళీ రిపీటెడ్ ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టర్లు బై 2 ఫ్యాక్టర్లు. ఇది మనకి వచ్చే లెటర్ ఎన్ని లెటర్ వచ్చే వరకు వెళ్ళాలి. మనకు వచ్చిన లెటర్ కావాల్సిన లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళాలి. అది నెక్స్ట్. ఈ తర్వాత నెక్స్ట్ ఐ కూడా మనకు కావాల్సిన లెటర్ కాదు, మనకు కావాల్సిన లెటర్ ఎన్నో. ఐ తర్వాత 5 లెటర్స్ 5 ఫ్యాక్టర్లు బై. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ కాకుండా మిగిలిన లెటర్స్ 5 ఉన్నాయి. అందులో 2 డీస్ ఉన్నాయి, 2 ఈస్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టర్లు ఇంటూ 2 ఫ్యాక్టర్లు రాయాలి విత్ ఐ. ఇప్పుడు నెక్స్ట్ ఐ తర్వాత నెక్స్ట్ ఎన్ మనకు కావాల్సిన లెటర్ కాబట్టి ఎన్ కట్ చేసి మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళాలి. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చింది డి వచ్చింది, కానీ మనకు కావాల్సిన ఐ కదా, ఎన్ అయిపోయింది. మనకి ఐ కావాలంటే నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఆపేస్తున్నాం. మిగిలిన ప్లేసెస్ 4 ఉంటాయి, 4 ఫ్యాక్టర్లు బై అందులో ఈస్ రిపీట్ ఉన్నాయి, 2 ఫ్యాక్టర్. అది నెక్స్ట్ డి తర్వాత నెక్స్ట్ ఎన్ డి తర్వాత ఓకేనా. సో ఇది కూడా మనకు కావాల్సిన లెటర్ కాదు కాబట్టి 4 ఫ్యాక్టర్లు బై 2 ఫ్యాక్టర్లు అంతేనా. నెక్స్ట్ ఈ తర్వాత ఏముంది? ఎస్ ఎన్ ఐ మనకు కావాల్సిన లెటర్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డి వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ ఉంది. అదే మనకు కావాల్సిన డి అయిపోయింది, కూడా అయిపోయింది. కాబట్టి మన ఫైనల్ వర్డ్ వచ్చింది కాబట్టి 0 ఫ్యాక్టర్లో మనం 1 కింద కూడా రాస్తాం. ఇప్పుడు ఇవి టోటల్ చేద్దాం. అదే మనకు కావాల్సిన ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ INDDE. 5 ఫ్యాక్టర్లు బై 2 ఫ్యాక్టర్లు అంటే 2 టైమ్స్ ఉంది. 2 ఇంటూ 5 ఫ్యాక్టర్లు 120 బై 2 రాస్తాము. 2 ఫ్యాక్టర్ అంటే ప్లస్. నెక్స్ట్ ఏముంది? 5 ఫ్యాక్టర్లు 120 బై 2 ఫ్యాక్టర్లు 2 ఫ్యాక్టర్ అంటే 4 అయింది. ప్లస్ 4 ఫ్యాక్టర్ అంటే 4 ఫ్యాక్టర్ ఈస్ 24 బై 2 ఫ్యాక్టర్ 2 ప్లస్ అది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 రాసేద్దాం. 2 ఇంటూ 24 4 ఫ్యాక్టర్ బై 2 ఫ్యాక్టర్ 2 టైమ్స్ అందుకని 2 ఇంటూ 24 బై 2 రాద్దాం. ఎలా రాయొచ్చు? ప్లస్ ఫైనల్లీ 1 కూడా ఉంది. సో 2 క్యాన్సిల్ 4 3 30 వస్తుంది. సో ఫైనల్ రిజల్ట్ ఈస్ 120 ప్లస్ 30 ప్లస్ 25. సో 120 150 ప్లస్ 25 175. ఇది మనకి కావాల్సిన ర్యాంక్ ఆఫ్ ద బోర్డ్. ఓకేనా. అది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఎస్ 175 is given as 4th option. క్లియర్. ఇది ఎక్కువ రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మీరు షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది, ఎలా చేస్తే ఈజీగా వస్తుంది. క్లియర్. Look at this question guys. The total number of ways of forming a committee of 5 members. Committee formation అంటే సెలెక్షన్ చేయాలి. ఎంతమంది సెలెక్షన్ చేయాలి? 5 members out of 7 Indians. Some members from each country. 5 members selection, at least 1 from each country. అంటే ఫస్ట్ 1 అండ్ 2గా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం అంతే. మినిమం 1 ఇస్తే లాస్ట్కి 2 members ఉంటారు. లేదు దీన్ని ఎలా రాయించారు? ఫస్ట్ 4 కేసెస్ మనం అరేంజ్ చేయాలి. కేస్ 1 1 1 1 2, కేస్ 2 1 1 2 1, కేస్ 3 1 2 1 1. ఇలా మనం 4 కేసెస్ కింద దీన్ని సెలెక్షన్ చేయాలి గైస్. నౌ బికాస్ అట్లీస్ట్ 1 member ఈచ్ కంట్రీ. నెక్స్ట్ 4th 1 2 1 1 1. ఈ 4 కేసెస్లో మనం సెలెక్షన్ చేయాలి. 4 కేసెస్లో ఒక్కొక్క కేసులో సెలెక్షన్ ఉంది. ఫస్ట్ కేసు సెలెక్షన్ 7 నుంచి 7 Indians 1 Indian 7C1 లాస్ట్ యాడ్ చేసేటప్పుడు చేయాలి. ఫస్ట్ కేసు ఏ విధంగా అరేంజ్ చేస్తాము? 7C1 సెలెక్షన్ 7C1 6C1
ఇవన్నీ ఇంటూ చేయాలి. కేస్ 1 ప్లస్ 5c1 నెక్స్ట్ 4c2 ఇది కేస్ 1 ప్లస్ కేస్ 2 7c1 రైట్ 6c1 5c2 5 మెంబర్స్ 2 మెంబర్స్ దెన్ 4c1 అలా 4 కేసెస్ కేస్ 1 కేస్ 2 కేస్ 3 కేస్ 4ని చేస్తే ఫైనల్గా మనకి టోటల్ సెలెక్షన్ వస్తుంది. నెక్స్ట్ కేస్ 3 వస్తుంది 7c1 6c2 5c1 4c1 నెక్స్ట్ 4 ఫైనల్గా 4 ఈ 4 పాసిబుల్ కేసెస్ ఉంటాయి గైస్. ఎందుకంటే 5 మెంబర్స్ని సెలెక్షన్ చేయాలి. ఈచ్ సెలెక్షన్లో ఈచ్ కంట్రీలో 1 మెంబర్ ఉంటాయి. నెక్స్ట్ 7c2 ఇంటూ 6c1 ఇంటూ 5c1 ఇంటూ 4c1 దీని క్యాలిక్యులేషన్ 7c1 అంటే 7 6c1 అంటే 6 5c1 అంటే 5 4c2 4 ఇంటూ 4c2 అంటే 4c2 is 4 ఇంటూ 3 by 1 ఇంటూ 2 2's క్యాన్సిల్ అయిపోతుంది 6 ప్లస్ నెక్స్ట్ 7c1 7 6c1 6 5c2 that is 5c2 we can add 5 into 4 by 1 into 2 10 అవుతుంది 5c2 we can add 5 into 4 by 1 into 2 అంటే 2's క్యాన్సిల్ అయిపోతుంది 10 ప్లస్ 4c1 is 4 ప్లస్ నెక్స్ట్ 7c1 7 6c2 is equals to 6 into 5 by 2 6 into 5 by 2 3 2 3 is 15 అవుతుంది into 15 5 into 1 5 plus 4 into 1 4 last 7c2 we can write 7 into 6 by 2 2 3 is 21 into 6 into 5 into 4 ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేసి యాడ్ చేద్దాం. ఆ రిజల్ట్ ఎంత అవుతుందో చూపిస్తాను. దీన్ని ప్రోడక్ట్ చేస్తే 7 into 6 into 5 into 6 1260 అవుతుంది. అలాగే 7 into 6 into 10 into 4 1680 అవుతుంది. అలాగే 7 into 15 into 5 into 4 2100 అవుతుంది. 21 into 6 into 5 into 4 2520 అవుతుంది. దీన్ని యాడ్ చేస్తే 7560 వస్తుంది గైస్. ఇది మనకి కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఇస్ గివెన్ యాజ్ 4th ఆప్షన్. క్లియర్? 14th మే షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. రైట్, ఓకే. దిస్ క్వశ్చన్, the number of diagonals of a polygon is 35. Diagonals ఎన్ని ఉన్నాయి? పాలిగాన్లో 35 ఉన్నాయి. If A and B are two distinct vertices of this polygon, then the number of all those triangles formed by joining these three vertices of the polygon having AB as one of its sides. First polygonలో diagonals ఇచ్చాడు. Sides ఎన్నో? Number of diagonals in a polygon with n sides. This strip we have to use. Now we have to know this step. Number of diagonals of a polygon having n sides. Polygon having n sides. n sides ఉన్నప్పుడు number of diagonals formula n into n minus 3 by 2. This step you have to remember. That result is given. n and indicate number of sides of the polygon. The result is given as 35. That means n into n minus 3 by 2 is given as 35. Given as 35. From this, by the cross multiplication, n into n minus 3 is equals to 2, 35, 70. 70 is true for n is equals to 10. For n is equals to 10, it is true or not? అంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా చూడండి. n 10 పెట్టండి. 10 into 10 minus 3 7. 10 7s 70 అయింది. కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ ఎన్ని వచ్చింది? n వచ్చింది. ఇప్పుడు మనము నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని వర్టిసెస్ ఉంటాయి కదా గైస్. అంటే n సైడ్స్కి n vertices ఉంటాయి పాలిగాన్లో. అందులో AB are two distinct vertices of this polygon. Then the number of all those triangles formed by joining these three vertices of the polygon having AB as one of the sides. మనకి తెలుసు ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే 3 sides ఉండాలి, 3 vertices ఉండాలి. అందులో AB 2 vertices అని సైడ్ గుండా ట్రయాంగిల్ కావాలన్నారు. AB 2 vertices ఉన్నాయి. మొత్తం ఎన్ని vertices ఉంటాయి? 10 vertices ఉంటాయి. AB కాకుండా ఎన్ని vertices ఉంటాయి? 8 vertices ఉంటాయి. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి AB కంపల్సరీ అన్నాడు. అంటే ఇంకొక వర్టెక్స్ మాత్రమే మనం సెలెక్షన్ చేయాలి. దట్ వర్టెక్స్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ దీస్ 8 vertices ఆర్ నాట్, బికాస్ AB కంపల్సరీ అన్నాడు. AB అంటే 2 vertices వెళ్ళిపోయి రిమైనింగ్ vertices నుంచి 1 vertex సెలెక్ట్ చేయాలి. రిమైనింగ్ 8 vertices సెలెక్షన్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ AB కంపల్సరీ అన్నాడు కాబట్టి సెలెక్షన్ ఆఫ్
one vertex to form a triangle is 8C1. 8C1 is 8 only. That's it. అందుకని మొత్తము AB 2 vertices plus 8 10 vertices వచ్చాయి. ఎందుకంటే 10 sides వచ్చాయి కాబట్టి అందులో మనకి ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి 3 vertices ఉండాలి. అందులో AB కంపల్సరీ సైడ్ ఉండాలని కాబట్టి 2 vertices ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయినట్టే. రిమైనింగ్ 1 vertex from the remaining 8 vertices సెలెక్షన్ చేయాలి. 8C1 is 8 base. Simple question, but you have to know this polygon concept. Polygon diagonals concept, right? Let's look at this question. This is also depends on angle only. This directly said there are 10 points in a plane of which no 3 points are collinear. 10 points ఉన్నాయి, అందులో no 3 points collinear ఉన్నాడు except 4. కానీ 4 points మాత్రం collinear. Collinear అంటే మీనింగ్ ఏంటి? Collinear means lies on a line. అంటే ఇందులో 4 points collinear. అవి సపోజ్ 4 పాయింట్స్ ABCD అనే పాయింట్స్ ఒక లైన్ లో ఉన్నాయి. collinear అంటే లైస్ అనే లైన్. టోటల్ how many points are there? 10 points in which 4 collinear points. Collinear points అంటే మీనింగ్ ఏంటి? పోలార్ లైన్ అనే సేమ్ లైన్. సపోజ్ ABCD అనే 4 పాయింట్స్ collinear points అనుకుందాం. రిమైనింగ్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి? 6 పాయింట్స్ ఉంటాయి. రిమైనింగ్ 6 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? అదర్ దాన్ ABCD 4 పాయింట్స్, టోటల్ 10 పాయింట్స్ అంటే రిమైనింగ్ 6 పాయింట్స్ ఉంటాయి. మనకి ఏం అడిగాడో చూద్దాం నెక్స్ట్. దెన్ ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ట్రయాంగిల్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై జాయినింగ్ ఎనీ ఆఫ్ 3 పాయింట్స్ ఆఫ్ దోస్ 10 పాయింట్స్. కదా, మనకి ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే 3 పాయింట్స్ కావాలి. 3 పాయింట్స్ని చూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ చేయమన్నాడు 10 పాయింట్స్ నుంచి. కానీ కండిషన్ ఏమి ఇచ్చాడు? such that at least one of the vertices of every triangle formed is from the given 4 collinear points. Okay, కానీ మనం 3 points ని చూజ్ చేసుకోవాలి కదా ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే. కానీ అట్లీస్ట్ 1 పాయింట్ ఈ 4 పాయింట్స్ నుంచి చూజ్ చేసుకోమన్నాడు. అంటే 4 పాయింట్స్ నుంచి 1 పాయింట్ చూజ్ చేసుకొని మేము రిమైనింగ్ 2 ఫ్రమ్ ద 6. ఇట్లా మనకి అట్లీస్ట్ వన్ పాయింట్ అట్లీస్ట్ 1 from 4 points. సో టోటల్లీ 4 పాయింట్స్ ఒకటి ఉన్నాయి, 6 పాయింట్స్ ఉన్నాయి అంతేనా, ప్లస్ 6 పాయింట్స్. మనకి అట్లీస్ట్ to form triangle which you have to choose 3 points. To form triangle we have to choose 3 points. Condition ఏమి ఇచ్చాడు? అట్లీస్ట్ 1 from the 4 points. సపోజ్ 4 పాయింట్స్ ని తీసుకుంటే రిమైనింగ్ 6 పాయింట్స్ ని చూస్ చేసుకోవాలి. మినిమం 1 అన్నాడు. అలాగే మేబీ 2 పాయింట్స్ 4 పాయింట్స్ చూసుకుంటే మిగిలిన 1 పాయింట్ 6 పాయింట్ని చూసుకోవాలి. నెక్స్ట్ 3 పాయింట్స్ అనేవి ఒకే లైన్లోనే చూజ్ చేసుకోవాలి. అంటే కంపల్సరీ ఇది రిజెక్ట్ అనమాట. మనకి నాన్ కొలినియర్ పాయింట్స్ ఉండాలి. ఇప్పుడు 3 పాయింట్స్ అనేవి ఒకే లైన్లో తీసుకోవాలి. అప్పుడు ట్రయాంగిల్ ఫామ్ కావాలి. ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే 1 కొలినియర్ పాయింట్స్, 2 నాన్ కొలినియర్ పాయింట్స్, 2 కొలినియర్ పాయింట్స్, 1 నాన్ కొలినియర్ పాయింట్స్ నేను తీసుకోవాలి. కానీ 3 ఆర్ నాట్ ఫ్రమ్ నాన్ కొలినియర్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఓన్లీ రఫ్లీ చేస్తున్నాను. సపోజ్ మనము తీసుకున్న పాయింట్ ఏ తీసుకున్నాం, 6 పాయింట్స్ నుంచి 2 పాయింట్స్ చూజ్ చేసుకున్నాం. ఇలాంటి ఎన్నన్నా ట్రయాంగిల్ సపోజ్ 6 పాయింట్స్, 2 పాయింట్స్, 1 పాయింట్ ఫ్రమ్ ది. అలాగే సపోజ్ 2 పాయింట్ ఫ్రమ్ ద కొలినియర్ పాయింట్స్, 1 ఫ్రమ్ ద 6 పాయింట్స్, ఇలా మనం తీసుకోవచ్చు. నేను ఓన్లీ 2 ట్రయాంగిల్స్ ఇక్కడ మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. కానీ ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. సో ఈ 2 కేసెస్ మనం అబ్జర్వ్ చేయాలి. అట్లీస్ట్ 1 ఫ్రమ్ ద కొలినియర్ పాయింట్స్ అండ్ 4 నుంచి 1 రిమైనింగ్ 2 6. అలాగే 4 నుంచి 2 రిమైనింగ్ 1 ఫ్రమ్ ద 6 పాయింట్స్. కావాల్సిన 3 పాయింట్స్ కాబట్టి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ఏంటి, ఎలా సెలెక్షన్ చేసుకోవాలి? కేస్ 1 సెలెక్షన్ అరేంజ్మెంట్ కాదు. 4లోంచి 1 4C1 ఇంటూ 6C2. దిస్ ఇస్ కేస్ 1. కేస్ 1 సెలెక్షన్ ప్లస్ కేస్ 2 4C2 ఇంటూ 6C1. ఈ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 4C1 అంటే 4, 6C2 6 ఇంటూ 5/2 ప్లస్ 4C2 4 ఇంటూ 3/1 ఇంటూ 2 2 రాయొచ్చు ఇంటూ 6. Therefore this calculation 2 3s 12 into 5 plus 2 cancel out 2 6 into 6 into 6. Okay na? 12 by is 60 60 plus 6 is 36. 60 plus 36 is
96. అది మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ గివెన్ as థర్డ్ ఆప్షన్. క్లియర్? వాడు ఇచ్చిన కండిషన్ మనం అబ్జర్వ్ చేయాలి గైస్. రైట్? ఎస్, ఇది సిచ్యుయేషన్, సేమ్ సిచ్యుయేషన్ చూడండి గైస్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ సెలెక్షన్ బై ద స్టూడెంట్స్ ఇచ్చాడు, అది ఏంటో చూద్దాం. ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ అన్న కండిషన్ అండ్ సెలెక్షన్ మేనేజ్మెంట్ అని చూసుకోవాలి కదా. మెయిన్ దీంట్లో గమనించవలసింది ఏది, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను. ఇక్కడ ఏం ఇచ్చాడు, ఏ స్టూడెంట్ ఈజ్ ఆస్క్డ్ టు ఆన్సర్ 10 out of 13 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి? 10 out of 13 questions ఆన్సర్ చేయాలి. ఇన్ ఎగ్జామినేషన్ దట్ యూ మస్ట్ ఆన్సర్ అట్లీస్ట్ 4 questions ఫ్రమ్ ఫస్ట్ 5 questions. మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇలా ఉంటాయి కదా గైస్. అట్లీస్ట్ ఇవి కంపల్సరీ చేయండి అని ఉంటుంది. అలాంటి ఒక రూల్ ఉంది. ఎన్ని క్వశ్చన్ ఆన్సర్ చేయాలి? 10 ఆన్సర్ చేయాలి, 13 questions. కానీ కండిషన్ ఏముంది? ఆన్సర్ అట్లీస్ట్ 4 ఫ్రమ్ ద ఫస్ట్ 5 questions. అంటే టోటల్ 13 questions. మనం 13 questionsని ఫస్ట్ 5 questions ఒక సెట్, రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 5 తీసేస్తే 13లో 8 questions. ఇవి ఫస్ట్ 5 questionsను ఒక సెక్షన్ అనుకుందాం, రిమైనింగ్ 8 questions ఒక సెక్షన్ అనుకుందాం. మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి? 10 questions ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఫర్ 10 questions, రైట్? ఎస్, ఆన్సర్ ఫర్ 10 questions. సో ఫర్ 10 questions కండిషన్ ఏముంది? అట్లీస్ట్ 4 questions ఫ్రమ్ ఫస్ట్ 5 questions. ఫస్ట్ 5 questions మినిమం 4 questions మనం అనుకుందాం. మినిమం 4 questions, రిమైనింగ్ 6 కావాలి కదా. ఫ్రమ్ 8 questions సెలెక్షన్ చేయాలి. మినిమం 500, మ్యాక్సిమం మినిమం 400, మ్యాక్సిమం 5 కూడా తీసుకోవచ్చు కదా. సెక్షన్ ఫస్ట్ 5 questions నుంచి రిమైనింగ్ 5 ఫ్రమ్ ద 8 questions. ఇలా 2 cases మనం అరేంజ్ చేస్తాం. అర్థమైందా? ఈ 5 questions ఫస్ట్ సెక్షన్ నుంచి 5 అట్లీస్ట్ 4 ఆన్సర్ చేయాలన్నాడు. టోటల్ 10లో ఇక్కడ 4 తీసుకుంటే మిగిలిన 6, 8 questions నుంచి తీసుకోవాలి. అలాగే 4 తర్వాత 5 questions తీసుకుంటే మిగిలిన 5 questions నెక్స్ట్. మ్యాక్సిమం 5 ఫస్ట్ 5 questionsలో మ్యాక్సిమం 5 ఉంటుంది, మినిమం 4 అంతే. ఈ 2 కేసెస్లో మనం తీసుకుంటే వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ వన్? 5 నుంచి 4 questions ఆన్సర్ 5C4 ఇంటూ 8 నుంచి 6 ఆన్సర్ 8C6 ప్లస్ ఇది కేస్ 1. కేస్ 2 వచ్చేసరికి 5 నుంచి 5 5C5 ఇంటూ 8 నుంచి 5 8C5. అంతేనా? దీన్ని సింప్లిఫికేషన్ చేసేస్తే మనకు ఆన్సర్ 5C4ని 5C1 రాయొచ్చు, 8C6ని 8C2 రాయొచ్చు. ఎన్సీ అకార్డింగ్ ద ఫార్ములా ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్స్ NC(n-R). ఇది సింప్లిఫికేషన్ కోసం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం గైస్. ఈజీ సింప్లిఫికేషన్ కోసం ఎన్సీఆర్ NC(n-R) ప్రకారం 5C4 we can write 5C5-4 రాము, 8C6 and 8C2 రాసాము. అలాగే నెక్స్ట్ 5C5 can write 5C0 also 5-5 into 8C5 we can write 8C3. సేమ్ ఫార్ములా we can use. ఓకే, దాని సింప్లిఫికేషన్ అప్పుడు ఈజీ అవుతుంది మనకి. సో 5C1 అంటే 5, 8C2 అంటే 8 into 7/1 into 2 అంటే 2 ప్లస్ 5C0 అంటే 1, 8C3 అంటే 8 into 7 into 6 వరకు వెళ్ళాలి బై 1 into 2 into 3. సో ఇక్కడ క్యాన్సిలేషన్ 5 2 4s క్యాన్సిల్ అవుతుంది, 5 4s 20 27s ప్లస్ ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతుంది, 8 7s 56, 27s 140 ప్లస్ 56 how much guys? 196. ముందు ట్రయాంగిల్ క్వశ్చన్ ఇది ఒకేలా ఉంది, తర్వాత అక్కడ ట్రయాంగిల్లో పాయింట్స్ ఉన్నాయి, అక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? 196 అనేది ఈ ఆప్షన్ ఇచ్చాడు చూడండి. 196 is given as fourth option. క్లియర్? లాస్ట్ పేపర్ 14th May షిఫ్ట్ 2లో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామా? రైట్, get this question guys. Number of odd numbers greater than 6 lakhs that can be formed by using the digits 3 6 7 8 9 0 without repetition. మనకి 6 lakhs greater than ఉండాలి. 6 lakh is a 6 digit number కదా, 1 2 4 5 6. indirectly 6 digit number greater than 6 digit number greater than 6,000 ఉండాలి, అంటే 6 lakhs ఉండాలి. అంటే సింపుల్గా 6 digit నెంబర్ అయి ఉండి 6 lakhs కన్నా ఎక్కువ ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో యూజింగ్ ద డిజిట్స్ 3 6 7 8 9 0 ఇక్కడ ఉన్నవి
6 డిజిట్స్ ఉన్నాయి, మనకి సిక్స్ డిజిట్ నెంబర్ కావాలి, గ్రేటర్ దెన్ 6 lakhs. దట్ టు ఆడ్ నెంబర్ ఉండాలి. అది ఆడ్ నెంబర్ పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇండైరెక్ట్గా మనకి సిక్స్ డిజిట్ నెంబర్ రిక్వైర్డ్ గ్రేటర్ దెన్ 6 lakhs, 6 lakhs odd numbers. 6 lakhs greater than 6 lakhs odd numbers. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఆడ్ డిజిట్స్ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 6 డిజిట్ నెంబర్ మనము ఇలా రాస్తున్నాము. 6 ప్లేసెస్ మనకు కావాలి. అందులో లాస్ట్ ఆడ్ డిజిట్ నెంబర్ అంటే లాస్ట్ ప్లేస్లో ఆడ్ డిజిట్స్ ఉండాలి. వాట్ ఆర్ ద ఆడ్ ముందు చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ కానీ గ్రేటర్ దెన్ 6 lakhs కూడా ఇంపార్టెంట్, ఆడ్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ డిజిట్లో ఆడ్ డిజిట్ రావాలి. సపోజ్ లాస్ట్లో 3 వచ్చింది అనుకోండి, 3 వచ్చిందంటే 1 వే, ఆడ్ డిజిట్ కదా, ఆడ్ నెంబర్ కాబట్టి లాస్ట్లో 3 వచ్చింది. కానీ ఫస్ట్లో ఏం కావచ్చు? ఫస్ట్ ప్లేస్లో గ్రేటర్ దెన్ 6 lakhs కాబట్టి 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ, అంటే 6, 7, 8 నేను ఏది వచ్చినా గ్రేటర్ దెన్ 3 lakhs అవుతుంది. లాస్ట్లో 3 వచ్చినప్పుడు ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే 6, 7, 8, 9 4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ఇక్కడ ఒక డిజిట్ వెళ్ళిపోయింది, లాస్ట్ ఒక డిజిట్ వెళ్ళిపోయింది. 6 డిజిట్స్ ఉన్నాయి, 6 ప్లేసెస్ ఉన్నాయి. సారీ 4 డిజిట్స్, 4 ప్లేసెస్ ఉన్నాయి, 4 డిజిట్స్ మిగిలాయి ఇంక్లూడింగ్ 0. 0 ఏ ప్లేస్లో ఉండొచ్చు మధ్యలో అయితే? అంటే 4 డిజిట్స్ 4 ప్లేసెస్ కెన్ బి ఫిల్ ఇన్ 4 ఫ్యాక్టల్ వేస్. ఓకే, ఇది కేస్ 1. కేస్ 2 చూద్దాం. కేస్ 2లో సపోజ్ లాస్ట్కి 7 వచ్చింది అనుకుందాం. లాస్ట్కి 7 వచ్చింది అనుకుందాం. 6 డిజిట్స్ లాస్ట్ 7 ఈజ్ ఇన్ 1 వే. కానీ ఫస్ట్ ప్లేస్లో 7 రాకూడదు, ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. 7 వస్తే ఆడ్ నెంబర్ అవుతుంది, కానీ ఫస్ట్ ప్లేస్లో 7 రాకుండా ఏం రావాలి? 6, 8, 9 అవి మాత్రమే రావాలి. ఎందుకంటే 7 అని లాస్ట్ ప్లేస్లో, అంటే గ్రేటర్ దెన్ 6 lakhs 7 కూడా ఉంటుంది, కానీ మళ్ళీ ఇక్కడ 7 లాస్ట్ ప్లేస్ కదా, ఫస్ట్ ప్లేస్లో ఉండకూడదు కాబట్టి 3 వేస్ అవుతుంది. మధ్యలో 4 వేస్, 4 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతుంది. నెక్స్ట్ కేస్ 3 ఏమున్నా ఆడ్ డిజిట్స్ 3, 7, 9 ఉంది. ఇప్పుడు 9 చూద్దాం. 9 కూడా జస్ట్ లైక్ 3 లాగా గైస్ 6 డిజిట్స్ రెడీగా ఉన్నాయి. సో లాస్ట్ ప్లేస్లో 9 వచ్చింది అనుకోండి. ఫస్ట్ ప్లేస్లో ఏం కావచ్చు? 6, 7, 8 రాస్తాయి. 6, 7, 8 వస్తాయి, ఎందుకంటే 9 రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ కాబట్టి. ఇక్కడ 7 రాకూడదు, ఇందులో 9 రాకూడదు. సో కాబట్టి ఇందులో 3 వేస్, మిడిల్లో 4 ఫ్యాక్టోరియల్ వేస్, లాస్ట్ 9, 1 వే. ఇవ్వండి ఈ టోటల్ చేస్తే మనకి డైరెక్ట్గా చేయడం వేరు. ఇక్కడ గ్రేటర్ దెన్ 6 lakhs అనేది ఇంపార్టెంట్, ఆడ్ నెంబర్ కూడా ఇంపార్టెంట్, అందుకని కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది క్వశ్చన్. ఓకే, దానికి టోటల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 4 ఇంటూ ఈ మిడిల్లో 4 ఫ్యాక్టర్లు కదా, అదైతే కంపల్సరీ, కానీ ఫస్ట్ లాస్ట్ చేంజ్ అవుతుంది. బై అడిషన్ ఆఫ్ దీస్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫస్ట్ కేస్ 1. కేస్ 2 వచ్చేసరికి 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. కేస్ 3 వచ్చేసరికి 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. ఈ 3 కేసెస్ కింద రాసాను. 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 24, 24 ఇంటూ 1 అంటే 24, ప్లస్ 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 24, ప్లస్ 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 24. సో దిస్ ఈజ్ హౌ మచ్ టోటల్లీ. ఓకే, ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను గాయస్, రైటింగ్ రాయట్లేదు, ఎందుకంటే రైటింగ్ రాస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. 4 4s 16, 6 1, 4 2s 8, 8 1 9, 96 ప్లస్ 3 24 72 ప్లస్ 72. సో యాడ్ చేస్తే 4 ప్లస్ 6 10 0 1 7 7 14 14 ప్లస్ 1 15 15 ప్లస్ 9 24 240 వచ్చింది. 240 వచ్చింది గైస్. సో డైరెక్ట్గా చేయకుండా ఇక్కడ కొన్ని 3 కేసెస్ మాత్రం అబ్జర్వ్ చేయాలి. 40 is correct. This question guys, number of ways in which 6 men and 4 women can be seated around a table so that a particular man and a particular woman never sit adjacent to each other. అంటే మనకి ఎంతమంది 6 men never sit adjacent side, ఇది adjacent side ఉండకూడదు. అంటే ఏంటి? ఒక మెన్ ఉమెన్ తప్పించి మిగిలిన 5 మెన్ని 3 ఉమెన్ని ఫస్ట్ అరేంజ్ చేయాలి. ఓకేనా? సో టోటల్గా మెన్ ఒక విమెన్, పర్టికులర్ మెన్ విమెన్ పక్కన పెట్టి మిగిలిన 5 men 3 women. సో మెన్ విమెన్ టోటల్ 8 members కదా, ఎక్సెప్ట్ 1 W1 1 M1, రిమైనింగ్
5 men plus 3 women. Arrangement by leaving by leaving one places between them in round table. Between them we can arrange 5 plus 3 8 members we can arrange in round table. 8 minus 1 factorial. You know this step. N members in arrangement in round table, n minus 1 factorial. That is we are using here. 8 minus 1 factorial is 7 factorial. And then suppose men's first 4 men's 5 men's other than మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా అరేంజ్ చేయొచ్చు. విమెన్ ఫస్ట్ అరేంజ్ చేసాము. 8 members 8 minus 1 factorial 7 factorial. ఎందుకంటే పర్టికులర్ విమెన్ అండ్ మెన్ సైడ్ బై సైడ్ ఉండకూడదు అన్నారు. ఇక ఈ పర్టికులర్ విమెన్ మెన్ ఇద్దరే ఉన్నారు కానీ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? దెర్ విల్ బి 8 places ఉంది. 1 2 బిట్వీన్ ద ప్లేసెస్ వదిలిపెట్టాలి. 2 3 4 5 6 7 8 places ఉంటాయి. ఇన్ బిట్వీన్ ద మెన్ అండ్ విమెన్ 8 members అరేంజ్ చేసాం కదా. 8 places లో మనకు ఉన్న వాళ్ళు ఇద్దరు. సో రిమైనింగ్ 8 places can be arranged 3 members in 8p2 ways. Remaining 8 places 2 persons. ఎవరు వాళ్ళు 2 persons ఇక్కడ? W1 M1 can be arranged in 8p2 ways. 8p2 ways. సో మనకు కావాల్సిన టోటల్ అరేంజ్మెంట్ అంటే రిక్వైర్డ్ అరేంజ్మెంట్ is 7 factorial into 8p2. సో దర్ అరేంజ్మెంట్ ఇస్ ఇదేనండి. ఇప్పుడు సన్ సైడ్ ఉండాలన్నమాట. ఎవరైతే ఎడ్జెస్ సన్ సైడ్ ఉండాలన్నారో వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు అరేంజ్ చేసి వాళ్ళకి ఒక ప్లేస్ ఉంచేసారు. దట్ ఈస్ 7 factorial into 8p2. ఓకే, 8p2 ఎలా రాయొచ్చు? 7 factorial into 8p2 we can write 8 into 7. 8 into 7. 7 ముందుకు రాస్తున్నాను. 8 into 7 factorial we can write 8 factorial. That is 7 into 8 factorial is one of the option, right? Simple. That arrangement అనేది మనం తెలుసుకోవడం అంతే. This question, there are 3 sections in each question paper. Each section contains 4 questions. Sections 3 sections ఉన్నాయి. Section 1 2 sections. Each section contains equal number of questions. 4 ఉన్నాయి, right? Next, if a candidate has to answer 5 questions, 5 questions కు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఆన్సర్ 5 questions. ఆన్సర్ 5 questions. కానీ కండిషన్ ఏముంది? వితౌట్ ఎనీ సెక్షన్, అంటే ఏ సెక్షన్ వదిలిపెట్టకూడదు. అంటే అట్లీస్ట్ 1 question అన్న ఆన్సర్ చేయాలి ఈచ్ సెక్షన్ నుంచి. దెన్ నెంబర్ ఆఫ్ వేస్ విచ్ క్యాండిడేట్ కెన్ బి చూస్ ద క్వశ్చన్స్. ఓకేనా? ప్రతి సెక్షన్ అట్లీస్ట్ 1 question అన్న మనం ఆన్సర్ ఇవ్వాలని అర్థం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 questions 4 1 అలా తీసుకోవాలి. ఏ సెక్షన్ వదిలిపెట్టకూడదు కాబట్టి ఇండైరెక్ట్గా అట్లీస్ట్ 1 question అన్న ఈచ్ సెక్షన్ నుంచి ఆన్సర్ చేయాలి. టోటల్గా 5 questions ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇది ఎలా పాసిబుల్ అవుతుంది చూద్దాం. 3 sections ఈక్వల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి సపోజ్ 5 questions ని 1 1 3 గా డివైడ్ చేసుకోవచ్చు. ఇది కేస్ 1 1 3. అదే కేస్ 1 1 1 3 రాయొచ్చు. 3 1 1 1 3 1 అది కూడా రాయొచ్చు. కానీ ఈక్వల్ సెక్షన్ ఈక్వల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ మనం 1 1 3 3 1 1 అనుకుంటే దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చెప్తాం. నెక్స్ట్ ఇంకా కేసెస్ పాసిబుల్ ఉంది. ఎస్, కేస్ 2 కూడా వన్ ఆఫ్ ద కేస్ పాసిబుల్. 1 2 2 ఏ సెక్షన్ వదిలిపెట్టకూడదు. 5 questions 1 2 2 కూడా 5 కదా అది. కానీ ఇక్కడ మనకి ఈక్వల్ 1 2 2 2 1 2 2 2 1 అలా రాయకుండా సెక్షన్ 1 ఆన్సర్ ఎలా చేయాలి? అరేంజ్ 1 1 ఎలా అరేంజ్ చేస్తాము? సెక్షన్ 1 వీ కెన్ అరేంజ్ 1 1 3 ఎన్ని ఉన్నాయి? 3 digits ఉన్నాయి. 3 digitsలో 2 digits రిపిటేషన్ ఉన్నది. 3 factorial by 2 factorial రాయాలి. ఇంటూ సెలెక్షన్. సెలెక్షన్ ఏంటి? 4 లోంచి 1 4c1, 4 లోంచి 1 4c1, నెక్స్ట్ 4 లోంచి 3 4c2. ఇది కేస్ 1 అరేంజ్మెంట్ అండ్ సెలెక్షన్. మళ్ళీ 1 1 3 3 1 1 అలా రాయిపోతుంది. ఎందుకంటే ఆల్ సెక్షన్ సెల్స్ సేమ్. కేస్ 2 కేస్ 2 వచ్చేసరికి ఏంటి? కేస్ 2 గురించి మనం మాట్లాడుకుంటే సేమ్ 1 2 2 రిపీటెడ్
thrice 3 digits ఉన్న 3 factorial by 2 రిపీట్ అయింది కాబట్టి 2 factorial. ఇది కూడా అంతే, దట్ ఈస్ 4c1 into 4c2 into 4c2. ఓకే, ఈ 2 కేసెస్ యాడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అని వస్తుంది. ఇప్పుడు 3 factorial by 2 factorial 3, 4c1 4, 4c1 4, c3 కూడా 4a. అంటే 4c3 we can use 4c1 formula according to NC1 formula. అలాగే ప్లస్ ఇది కేస్ 2ని 3 ఇలా 2 బ్రాకెట్ 3 factorial by 2 factorial 3, 4c2 is a 4 into 3 by 1 into 2 2, again 4 into 3 by 1 into 2 2. So this is a 64 3 into 64. ఇది ఫస్ట్ సెక్షన్. ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోయింది, 4 4 16 into 9. ఓకే, దీని క్యాలిక్యులేషన్ 3 6 3 4 12 2 1, 3 6 18 plus 1 19. నెక్స్ట్ 16 9 12 2 1 3 6 18 18 1 19. 16 4 into 3 into 3 ఉంది, అది 432 అవుతుంది. 64 3 is 192. 624 is our final answer, right? టోటల్ DSMSET 2023లో ఇచ్చిన పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మొత్తం క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేశాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ పుట్ ఏ కామెంట్, డూ ద ప్రాక్టీస్. కండిషన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నాను అర్థం చేసుకోండి, చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ మాత్రం చేయాలి. ఇక్కడ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ సిచ్యుయేషన్ ప్రకారం మనం అరేంజ్మెంట్ కానీ సెలెక్షన్ కానీ చేయాలి గైస్, అది గుర్తు పెట్టుకోండి. సో ఈ ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా మీకు questions వస్తాయి. Okay, I also follow this video well. If you like this video, please share to all your friends. So I conclude this video here. I will come with a new topic in new video. Till then, have a great time. Take care. Bye bye.